ముందుగా ఎస్సెన్స్ గ్రూప్ సభ్యులందరికీ కూడా హృదయపూర్వకంగా శుభాకాంక్షలు. నన్ను మాట్లాడటానికి ఎంపిక చేసినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్. నేను కెఎస్ లక్ష్మణరావు. నేను ఆంధ్ర యూనివర్సిటీలో విశాఖపట్నంలో ఎంఏ పొలిటికల్ సైన్స్, ఎంఏ సోషల్ వర్క్ మొదలైన సబ్జెక్ట్స్ చదివాను. ఆ తర్వాత గుంటూరు హిందూ కళాశాలలో ఒక 25 years పొలిటికల్ సైన్స్ లెక్చరర్గా పనిచేశాను. 2007లో శాసన మండలి తిరిగి పునరుద్ధరించిన తర్వాత ఆ 2007 నుంచి ఇప్పటి వరకు కూడా శాసన మండలికి 2 సార్లు టీచర్ ఎమ్మెల్సీగా, ఒకసారి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా గెలిచాను. అదే సమయంలో 2 సార్లు ఓడిపోయాను కూడా. అయితే ప్రత్యేకించి సమకాలీన అంశాల మీద మాట్లాడటం, సమకాలీన అంశాలని చర్చించడం కూడా నా వృత్తిలో భాగంగా భావిస్తా ఉన్నాను. అందులో భాగంగానే ఈరోజు ఎస్సెన్స్ గ్రూపు ఈ వెనుజులా మీద అమెరికా దాడి చేసినటువంటి నేపథ్యంలో ఈ అంశాలని విశ్లేషించడానికి ఈ చర్చాగోష్ఠి ఏర్పాటు చేయటం ముదావహం. నేను ఒక 45 minutes మీరు నిర్దేశించిన విధంగా మాట్లాడతాను. ఆ తర్వాత ఏదైనా మనం చర్చ కానీ మనం కామెంట్స్ కానీ వాటిని డిస్కషన్ చేద్దాం. సో 4-5 అంశాలు మీ దృష్టికి తీసుకొస్తాను. మొదటిది, ఆధునిక ప్రపంచంలో జరిగే అనేక సంఘటనలు ప్రపంచవ్యాప్త ప్రభావాన్ని చూపిస్తూ ఉంటాయి. మనలో చాలా మంది ఎక్కడో ఏదో జరిగిందిలే, మనకెందుకులే అని మనం అనుకుంటా ఉంటాం. ఉదాహరణకి డొనాల్డ్ ట్రంప్ చేసినటువంటి అనేక నిర్ణయాలు భారతదేశ ఆర్థిక వ్యవస్థ మీద, భారతదేశ విద్యార్థుల మీద కూడా ప్రభావాన్ని చూపించాయి. ఉదాహరణకి ఈ సంవత్సరం భారతదేశం నుంచి అమెరికా ఎంఎస్ చదువుకోవడానికి వెళ్లే విద్యార్థుల సంఖ్య గణనీయంగా తగ్గిన సంగతి మన అందరికి తెలుసు. దానికి కారణం ట్రంప్ అనుసరించినటువంటి విధానాలు. కాబట్టి ఆధునిక ప్రపంచాన్ని అర్థం చేసుకోవటానికి ముందు నేను జనరల్గా 2-3 విషయాలు మాట్లాడాక అప్పుడు వెనుజులా గురించి మాట్లాడతాను. ఎందుకంటే ఈరోజు ఈ వారంలో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా వెనుజులా మీద దాడి చేసి ఆ దేశ అధ్యక్షుడిని, ఆ అధ్యక్షుడి భార్యని ఒక బందీలుగా తీసుకుపోవటం మనం మధ్యయుగాల్లో సినిమాల్లో, జానపద సినిమాల్లో చూస్తూ ఉంటాం. మధ్యయుగాల్లో ఆటవిక న్యాయం అని చెప్పేసి, ఆటవిక న్యాయంలో రాజుల మధ్య యుద్ధం జరిగి ఓడిపోయిన రాజుని గెలిచిన రాజు పట్టుకెళ్ళిపోతా ఉంటాడు. ఆ విధమైనటువంటి పరిస్థితిని ఈరోజు మనం చూసాం. అర్ధరైతురిగాడ దేశ అధ్యక్షుడిని, అతని భార్యని ఇద్దరిని కూడా బంధించి తీసుకెళ్లి న్యూయార్క్లో జైల్లో పెట్టి వాళ్ళని విచారణ చేస్తారని మనం చదివాం. కాబట్టి దీని పరిణామాలు ఏమిటి, ఎందుకు అమెరికా ఇలా చేసింది, వెనుజులా మీద దానికి ఉన్నటువంటి ఇంట్రెస్ట్ ఏంటి, ఈ విషయాలన్నీ నేను కొంతసేపు డిస్కషన్ చేస్తాను. అయితే దీనికి ముందు ఒక 2-3 అంశాలు, జనరల్ విషయాలు మీ దృష్టికి తెస్తాను. మొదటిది, ఆధునిక ప్రపంచం చరిత్ర ప్రారంభం అయిన తర్వాత ఒక్కో సమయంలో ఒక్కొక్కటి అగ్రరాజ్యాలుగా ఉంటూ వచ్చాయి. ఉదాహరణకి 15-16 శతాబ్దాల్లో స్పెయిన్ కొలంబస్ ద్వారా యాత్రలు చేయించడం, స్పెయిన్ అగ్రరాజ్యంగా ఉంది. పారిశ్రామిక విప్లవం వచ్చిన తర్వాత రెండో ప్రపంచ యుద్ధం దాకా బ్రిటను, ఫ్రాన్సు అగ్రరాజ్యాలుగా కొనసాగుతూ వచ్చింది. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఒక సూపర్ పవర్గా ఎమర్జ్ అయింది, మన అందరికి తెలిసిన విషయం. అమెరికాతో పాటు ఆ రోజున 1945లో సెకండ్ వరల్డ్ వార్ తర్వాత సోవియట్ రష్యా కూడా ఒక సూపర్ పవర్గా ఎమర్జ్ అయింది. అయితే మనం గుర్తించాల్సిన విషయం ఏంటంటే, ఆధునిక ప్రపంచంలో పారిశ్రామిక విప్లవం ప్రారంభమైన తర్వాత వలస విధానం ప్రారంభమైంది. ఆ వలస విధానం నుంచే పెట్టుబడిదారీ విధానం పుట్టింది. క్యాపిటలిజం అంటాం, మీ అందరికి తెలుసు. పెట్టుబడిదారీ విధానం 20వ శతాబ్దం మొదటి భాగం వచ్చేసరికి సామ్రాజ్యవాదంగా రూపుదిద్దుకుంది. లెనిన్ అంటే రష్యా విప్లవ నాయకుడు లెనిన్ ఒక పుస్తకం రాశాడు, ఇంపీరియలిజం ది హయ్యర్ స్టేజ్ ఆఫ్ క్యాపిటలిజం అంటే. ఇంపీరియలిజం ది హయ్యర్ స్టేజ్ ఆఫ్ క్యాపిటలిజం, ఆ పుస్తకం పేరు అది. అంటే సామ్రాజ్యవాదం పెట్టుబడిదారీ విధానం యొక్క అత్యున్నత దశ అంటాడు. అంటే పెట్టుబడిదారీ విధానం అంటే మనకు తెలుసు, పెట్టుబడిదారీ విధానంలో ప్రధానంగా ఏంటంటే
లాభాలు ఆర్జించటం, పెట్టుబడిని పెట్టటం, పెట్టుబడి ద్వారా లాభాలు ఆర్జించే క్రమంలో శ్రమని దోపిడీ చేయటం, ఇవన్నీ మనకు తెలిసినటువంటి విషయాలు. కాబట్టి పెట్టుబడిదారీ విధానం తిమింగలలాగా విస్తరిస్తే అది సామ్రాజ్యవాదంగా మారద్దనేటటువంటిది మనం గుర్తించాల్సినటువంటి. ఎందుకంటే ఈరోజు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాని ప్రపంచవ్యాప్తంగా కూడా ఒక సామ్రాజ్యవాద దేశంగా మాట్లాడుతూ ఉన్నాం మనం. ఇప్పుడు కొత్తగా ఒక పదాన్ని వాడుతున్నారు, పెట్రో ఇంపీరియలిజం అని చెప్పేసి. పెట్రో ఇంపీరియలిజం, ఇంతకుముందు ఇంపీరియలిజం అంటున్నాం మనం, ఇప్పుడు పెట్రో ఇంపీరియలిజం అనేటటువంటి పదాన్ని కూడా చాలా మంది వాడుతూ ఉన్నారు. అందుకని మనం సోవియట్ యూనియన్ ఎమర్జీ కావటం, అలాగే యుఎస్ఏ సెకండ్ వరల్డ్ వార్ తర్వాత ఒక సూపర్ పవర్గా ఎమర్జీ కావటం, ఇవన్నీ కూడా మన దృష్టిలో ఉండాల్సినటువంటి విషయాలు. అయితే 1945 నుంచి 90 దాకా యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, సోవియట్ రష్యా, ఈ రెండు కూడా ప్రపంచంలో రెండు బైపోలార్ వరల్డ్ అన్నారు ఆ రోజున. బైపోలార్ వరల్డ్ అంటే ద్విధ్రువ ప్రపంచం. ఒక ధ్రువం పెట్టుబడిదారీ సామ్రాజ్యవాదాన్ని రిప్రజెంట్ చేసేటటువంటి యుఎస్ఏ, రెండవ ధ్రువం సోషలిస్టు వ్యవస్థ గురించి మాట్లాడేటటువంటి సోవియట్ రష్యా. ఈ రెండు ధ్రువాలు కూడా ఈ రెండింటి మధ్య బ్యాలెన్స్ ఆఫ్ పవర్ కంటిన్యూ అవుతూ వచ్చింది. కానీ 1990లో మనందరికీ తెలుసు, 1991 ఆ రోజున్న పరిస్థితుల్లో సోవియట్ యూనియన్ కొలాప్స్ అయిపోయి, అంటే సోవియట్ యూనియన్ అనే దేశం, యుఎస్ఎస్ఆర్ అనే దేశం 15 రాష్ట్రాలుంటే 15 దేశాలుగా విడిపోయిన సంగతి మనందరికి తెలిసింది. అందులో రష్యా ఒక దేశం. రష్యా, ఉక్రెయిన్, బెలారస్, జార్జియా, మాల్డేవియా, ఆర్మేనియా, అజర్బైజాన్, ఇలా అనేక దేశాల కింద సోవియట్ యూనియన్ విడిపోయింది. కాబట్టి ఆ రోజున 1991లో ఫ్రాన్సిస్ ఫుకుయామా అని చెప్పేసి అమెరికన్ పొలిటికల్ సైంటిస్ట్ ఒక పుస్తకం రాసి, ఆ పుస్తకం సారాంశం ఏంటంటే, ఇక ప్రపంచంలో ఉండబోయేది ఏకధ్రువ ప్రపంచమే, అంటే బైపోలార్ వరల్డ్ కాస్త యూనిపోలార్ వరల్డ్గా మారిపోయింది, అమెరికా ఆధిపత్యమే కొనసాగుద్ది అని చెప్పుకుంటా వచ్చింది. బహుశా ప్రపంచంలో అప్పటి నుంచి జరిగినటువంటి అనేక పరిణామాలు మనం చూస్తే మనకు అది స్పష్టంగా కనపడతా ఉంది. ఇది మొదటి అంశం. ఇక రెండో అంశం ఏంటంటే, 20వ శతాబ్దపు రాజకీయాలని చమురు అంటే ఆయిల్ నిర్దేశించింది అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే 20వ శతాబ్దంలో ఆయిల్ రాజకీయాలు, పెట్రో పాలిటిక్స్ అంటాం, లేదా జియో పాలిటిక్స్, భౌగోళిక రాజకీయాలు, ఎక్కడైతే ఆయిల్ ఉందో, ఎక్కడైతే చమురు నిక్షేపాలు ఉన్నాయో, ఆ నిక్షేపాలు ఉన్న ప్రదేశాల మీద దృష్టి పెట్టడం మనం చూసాం. ఉదాహరణకి గల్ఫ్ దేశాలు, వాటిని మనం వెస్ట్ ఏషియన్ కంట్రీస్ అంటాం, మిడిల్ ఈస్ట్ కంట్రీస్ అంటాం గల్ఫ్ దేశాలని. ఉదాహరణకి సౌదీ అరేబియా, ఇరాన్, ఇరాక్, కువైట్, జోర్డాను, ఈ యునైటెడ్ యుఏఈ, ఈ ప్రాంతాలు ఉన్నటువంటి దేశాన్ని మనం గల్ఫ్ కంట్రీస్ అంటాం. వీటి మీద ప్రత్యేకమైన శ్రద్ధ ఉంది యుఎస్ఏ. ప్రపంచంలో అన్ని దేశాలు అటు చూస్తూ ఉంటాయి, మన అందరికీ తెలిసినటువంటి విషయం. అందుకని ముఖ్యంగా లాస్ట్ 30-40 ఇయర్స్గా సామ్రాజ్యవాదం పెట్రో సామ్రాజ్యవాదంగా మారింది. అమెరికా విదేశాంగ విధానం అనేక దేశాలని తన రాజకీయ వ్యూహంలో, తన అంతర్జాతీయ వ్యూహంలో ఏ దేశాలు తన కంట్రోల్లో ఉండాలనేది అమెరికా విదేశాంగ విధానం గుర్తిస్తూ ఉంటుంది. వాస్తవంగా అమెరికా దాటికి పెట్టిన పేరు ఏంటంటే రోగ్ కంట్రీస్ అని. రోగ్స్ అంటే తనను వ్యతిరేకించేటటువంటి వాళ్ళు, తనను వ్యతిరేకించే వాళ్ళని కానీ, తన విధానాలను ఇష్టపడని వాళ్ళని కానీ రోగ్ కంట్రీస్గా గుర్తిస్తూ ఉంటుంది. వాటిల్లో ఉన్నటువంటి ప్రభుత్వాలను ఎలా డీస్టెబిలైజ్ చేయాలో కూడా చేస్తూ ఉంటుంది. అందుకని ముఖ్యమైన అంశం మీకు చెప్పదలుచుకుంది ఏంటంటే, వాళ్ళ వెనుజులాలో దారుణంగా చేసింది, కానీ వెనుజులా కంటే ముందే చాలా దేశాల్లో అమెరికా ఇలాగే చేసింది. మీకు 2-3 ఉదాహరణలు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న వారికి చెప్తాను. ఉదాహరణకి మనం ఇప్పుడు మాట్లాడబోయేటటువంటి దానికి సంబంధించి మనకు తెలుసు, ఇప్పుడు సౌత్ అమెరికానే మనం లాటిన్ అమెరికా అంటాం, సౌత్ అమెరికాని లాటిన్ అమెరికా అని కూడా అంటాం. సౌత్ అమెరికాలో ప్రధానమైన దేశాలు బ్రెజిల్, అర్జెంటీనా, చిలీ, పెరు, ఉరుగ్వే, వెనుజులా, కొలంబియా, ఈక్వెడార్, ఇవన్నీ కూడా ముఖ్యమైన దేశాలు.
అలాగే నార్త్ అమెరికా, ఉత్తర అమెరికా ఖండంలో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, కెనడా, మెక్సికో ఇవన్నీ ఉన్నాయి. ఉత్తర అమెరికాకి దక్షిణ అమెరికా ఖండానికి మధ్య సెంట్రల్ అమెరికా అని ఒక ప్లేస్ ఉంది. మనం రెండు ఖండాల మధ్య చూస్తే ఒక ప్లేస్ మనకు కనపడదు. సెంట్రల్ అమెరికా ఈజ్ నాట్ ఎ కాంటినెంట్, ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్, ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ లాటిన్ అమెరికా. సెంట్రల్ అమెరికాలో కొన్ని దేశాలు ఉన్నాయి. ఉదాహరణకి నికరాగ్వా, ఎల్ సాల్వడార్, హోండరస్, గౌటెమాలా, కోస్టారికా, పనామా, హైతి, బెలిజే, ఈ దేశాలన్నీ సెంట్రల్ అమెరికాలో ఉన్నాయి. ఎందుకు ఈ దేశాల గురించి ప్రస్తావన చేస్తున్నానంటే, ఇప్పటికే ఈ సెంట్రల్ అమెరికాలో ఉన్నటువంటి నికరాగ్వా, ఎల్ సాల్వడార్, గౌటెమాలా, హోండరస్, హైతి, పనామా ఈ దేశాలన్నిటిలో కూడా అమెరికా అనుకూల ప్రభుత్వాలు ఏర్పడి పనిచేస్తాయి. అక్కడ ఉదాహరణకి నికరాగ్వాలో ఒకప్పుడు 1979లో ఒక వామపక్ష ప్రభుత్వం ఏర్పడింది. దాన్ని డీస్టెబిలైజ్ చేసేదాకా అమెరికా ఊరుకోలేదు. డీస్టెబిలైజ్ చేసి తనకు అనుకూలమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అలా పనామా మీకు తెలుసు, పనామా అధ్యక్షుడు కూడా తనకు వ్యతిరేకంగా ఉన్నాడని అమెరికా ఇట్లాగే పట్టుకుపోయింది అప్పట్లో. ఇలాంటి చర్యలు ఈ భూగోళంలో అమెరికా చాలా చేసింది. ఉదాహరణకు 3-4 అంశాలు మీ దృష్టికి తెస్తాను. ఒకటి, చిలీ అనే దేశం మీకు తెలుసు. చిలీ దక్షిణ అమెరికా ఖండంలో ఉన్నటువంటి ఒక ముఖ్యమైనటువంటి దేశం. ఇలా పొడవుగా ఉంటుంది మ్యాప్ కనుక మనం చూస్తే. చిలీలో ఇట్ ఈస్ ఫేమస్ ఫర్ కాపర్ మైన్స్. చిలీ మొత్తం కూడా రాగి గనులకు ప్రసిద్ధి. 1973 దాకా చిలీలో ఈ రాగి గనులన్నీ కూడా అమెరికన్ మల్టీనేషనల్ కంపెనీస్ తవ్వకాలు చేస్తూ ఉండి. అమెరికా తెలుసు, అమెరికా మనం ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న వారు అందరూ గమనించవలసిన విషయం మనకు తెలుసు. అమెరికా ఆర్థిక వ్యవస్థని నియంత్రించేది ఆ దేశంలో ఉండే ఒక 200 బహుళజాతి కంపెనీలు, మనం ఎంఎన్సిస్ అంటాం, మల్టీనేషనల్ కంపెనీస్. ఈ 200 బహుళజాతి కంపెనీలకి వాటి ప్రయోజనాలే ముఖ్యం. అవి ప్రపంచం అంతా వ్యాపారాన్ని చేస్తూ ఉంటాయి. ఈ 200 బహుళజాతి కంపెనీలు అమెరికా రాజకీయ వ్యవస్థను కంట్రోల్ చేస్తాయి, అమెరికా అధ్యక్షుడిని కంట్రోల్ చేస్తాయి, అమెరికన్ సెనేటర్స్ని కొనేస్తాయి. సెనేటర్స్ ఎందుకంటే సెనేటర్స్ కీలక పాత్ర పోషిస్తారు విధాన నిర్ణయాలు, వాళ్ళని కూడా కంట్రోల్ చేస్తారు. మీకు ఒక ఉదాహరణ చెప్తాను. అమెరికాలో మ్యాన్సాంటో అనే కంపెనీ ఉంది. ఆ కంపెనీ పని విత్తనాలను ఉత్పత్తి చేయటం. ఈరోజు ప్రపంచంలో ఉన్న అన్ని దేశాల్లో విత్తనాల ఉత్పత్తిలో, విత్తనాల అమ్మకంలో కీలక పాత్ర పోషించేది మ్యాన్సాంటో కంపెనీ. మన దేశంలో కూడా, ఇప్పుడు మన దేశంలో మిర్చి, పత్తి ఇవన్నీ ఒకప్పుడు ఈ విత్తనాలు రైతులే తయారు చేసుకునేవాడు. కానీ ఇప్పుడు ఆ విత్తనాలన్నింటినీ కూడా మ్యాన్సాంటో కంపెనీ పంపిన టెక్నాలజీతో తయారు చేస్తుంది. మ్యాన్సాంటో కంపెనీకి సంవత్సరానికి 3 నుంచి 4 లక్షల కోట్లు ప్రపంచం మొత్తం నుంచి ఆదాయం వెళ్తా ఉంది. దాని ప్రయోజనాలకు ఎవరైనా అడ్డం వచ్చారనుకోండి, వారిని తొలగించడానికి ఎలాంటి సందేహం ఉండదు. ఆ విధంగా చిలీలో రాగి గనులు ఉండేవి. 1973లో చిలీలో సాల్వడార్ అలెండి అని చెప్పేసి ఒక సోషలిస్ట్ నాయకుడు దేశాధ్యక్షుడు అయ్యాడు. ఆయన పరిపాలన చేసి, ఆయన రాగానే చేసిన ప్రకటన ఏంటంటే 6 నెలల్లో చిలీలో ఉన్న రాగి గనులన్నింటినీ నేషనలైజేషన్ చేస్తున్నాను. అంటే తన గనులను తను తీసుకున్నాడు అంతే. అంటే ఇక అమెరికా బహుళజాతి కంపెనీలు రాగిని అక్కడ తవ్వడానికి వీల్లేదు. ఇది జరిగిన సంవత్సరానికి సాల్వడార్ అలెండి దారుణమైన హత్యకు గురయ్యాడు. ఆ హత్య చేసింది అమెరికా గూఢచారి సంస్థ సిఐఏ, సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ప్రతినిధి. వాళ్ళే ప్రకటించారు. తర్వాత ఒక సంవత్సరానికి సిఐఏ డైరెక్టర్ రిటైర్ అయ్యి ఆయన పుస్తకం రాశాడు, ఎలా చంపాం అలెండిని అని చెప్పేసి. అమెరికాలో గొప్పదనం ఉంది, కొద్ది కాలం పోయాక ప్రకటిస్తారు ఏమిటంటే మేము ఎలా చంపాం ఏంటని చెప్పేసి. అలెండి చనిపోయాక, ఆయన హత్య చేశాక ఆడు పినోచెట్ అనే ఒక నియంత్రణ పెట్టాడు. వాళ్ళు ఆ రోజు నుంచి ఈ రోజు దాకా కూడా ఆ గనుల తవ్వకం కొనసాగుతానే ఉంది. ఇంకో ఉదాహరణ చెప్తాను. వాళ్ళ గల్ఫ్ ప్రాంతం మీ అందరికి తెలుసు, ఆయిల్ నిక్షేపాలకు ప్రసిద్ధి చెందింది. గల్ఫ్లో సౌదీ అరేబియా, జోర్డాను ఇవన్నీ కూడా అమెరికా అనుకూల దేశాలే. వాళ్ళు ఏం చెప్తే అది నడుస్తూ ఉంటుంది. ఇరాక్ మీకు తెలుసు, ఇరాక్లో మన అందరికీ తెలిసాక వచ్చినటువంటి నాయకుడు సద్దాం హుస్సేన్. సద్దాం హుస్సేన్ ఆ గల్ఫ్లో ఉన్న దేశాల్లో చాలా మంచి నాయకుడు. అతను మంచి నాయకుడు అంటే
ఆ ఆయిల్ మీద వచ్చినటువంటి డబ్బును ఆయన ఆసుపత్రుల కోసం, పాఠశాలల కోసం, వీటన్నిటి కోసం ఖర్చు పెట్టాడు సద్దాం హుస్సేన్. మహిళలకి స్వేచ్ఛ ఉండాలి, బురకాలు తీయించి ఇలా కూడా చేశాడు. ఇరాక్ సద్దాం హుస్సేన్ అధికారంలోకి వచ్చాక అమెరికా పట్ల వ్యతిరేక వైఖరి, అంటే అమెరికా కంపెనీలను పంపించేసాడు ఆయన. మీరు ఇక్కడ ఆయిల్ తాగటానికి వీల్లేదు. ఏం చేసింది అమెరికా? సద్దాం హుస్సేన్ ప్రపంచానికి హాని చేసే మారణాయుధాలను తయారు చేస్తున్నాడు, అణ్వాయుధాలను తయారు చేస్తున్నాడు, ఆ ఆయుధాలు అతని దగ్గర ఉండడం చాలా ప్రమాదకరం అని చెప్పేసి ఇరాక్ మీద దాడి చేసి సద్దాం హుస్సేన్ని చంపేసిన సంగతి బహుశా ఈ కార్యక్రమంలో సీనియర్స్ ఎవరైనా ఉంటే వీళ్ళందరికీ తెలిసిన విషయం. సద్దాం హుస్సేన్ ఎంత దారుణంగా చంపేసి. మరి అప్పటి నుంచి ఇప్పటిదాకా ఇరాక్లో అమెరికా అనుకూల ప్రభుత్వం ఏర్పడడం. అలాగే మన అందరికీ తెలిసిన ఇంకొక దేశం లిబియా. ఆఫ్రికా ఖండంలో పైభాగాన లిబియా అనే దేశం ఉంటుంది. లిబియాలో మనందరికీ తెలుసు కల్నల్ గడాఫీ అనే అధికారంలో ఉండేవాడు. కల్నల్ గడాఫీ. లిబియాలో కూడా ఆయిల్ నిక్షేపాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. గడాఫీ అమెరికా వ్యతిరేకి, అంటే అమెరికా వ్యతిరేక విధానాలను అవలంబించేవాడు. వాళ్ళ వ్యతిరేక విధానం అంటే ఏమీ లేదు, వాళ్ళ కంపెనీలను అనుమతించేవాడు కాదు. లిబియా మీద దాడి చేసి కల్నల్ గడాఫీని చంపేశారు. కల్నల్ గడాఫీని చంపేశారు. ఇప్పుడు లిబియాలో అమెరికా అనుకూల ప్రభుత్వం. అలాగే ఇరాన్లో 1954 దాకా చాలా మొస్సాద్ అని చెప్పేసి ఒక మంచి నాయకుడు అక్కడ పరిపాలన చేశాడు. 1954లో ఆయన మీద తిరుగుబాటు చేసి ఆయన చంపేసి అక్కడ షా అని చెప్పేసి ఒక చక్రవర్తిని పెట్టింది అమెరికా. 79 దాకా ఆయనే పరిపాలించేవాడు, అమెరికాకు అనుకూలంగా. ఆ తర్వాత 79లో అక్కడ ఇస్లామిక్ రెవల్యూషన్ జరిగి అయతుల్లా ఖొమైనీ అధికారంలోకి వచ్చాక అమెరికా వ్యతిరేక విధానాలను ఆయన తీసుకుంది. ఇప్పుడు ఇదంతా నేను ఎందుకు చెప్పానంటే గత 10 నిమిషాలుగా అమెరికా తనకు ప్రయోజనాలు ఉన్న చోట, తనకి ఆర్థిక ప్రయోజనాలు నెరవేరే చోట జోక్యం చేసుకోవటం ఇది కొత్త కాదు. చిలీలో జోక్యం చేసుకుంది, ఇరాక్లో జోక్యం చేసుకుంది, లిబియాలో జోక్యం చేసుకుంది, ఇరాన్లో జోక్యం చేసుకుంది, సిరియాలో జోక్యం చేసుకుంది. ఏ ఖనిజ సంపద లేని చోట అసలు అమెరికా జోక్యమే చేసుకుంది, ఎందుకంటే దానికి అవసరం లేదు కాబట్టి. ఇది మనందరం కూడా అర్థం చేసుకోవాలి. ఖచ్చితమైనటువంటి సామ్రాజ్యవాదాన్ని అమెరికా అనుసరించింది, ఖచ్చితమైనటువంటి భౌగోళిక రాజకీయాలను అమెరికా అనుసరించింది, ఖచ్చితమైన పెట్రో ఇంపీరియలిజాన్ని గత 40-50 ఏళ్లుగా అమెరికా అనుసరించింది. ఇది మీకు చెప్పదలుచుకున్న రెండో అంశం. మూడో అంశం మీ దృష్టిలో ఉండాల్సిన ఇంకో విషయం కూడా చెప్తాను ఇక్కడికి. అదేంటంటే చాలా మంది యునైటెడ్ నేషన్స్ గురించి మాట్లాడుతున్నారు. యునైటెడ్ నేషన్స్, యుఎన్ఓ, ఐక్యరాజ్య సమితి అంటాం మనం తెలుగులో. ఇవన్నీ జరుగుతుంటే ఐక్యరాజ్య సమితి ఏం చేస్తుంది అని చెప్పేసి. కాబట్టి ఐక్యరాజ్య సమితి గురించి కూడా మీకు ఒక 2 నిమిషాలు నేను మాట్లాడతాను. అదేంటంటే వాస్తవంగా మొదటి ప్రపంచ సోవియట్ రష్యా, అలాగే అమెరికా అధ్యక్షుడు రూజ్వెల్ట్, చర్చిలు, వీళ్ళంతా సమావేశాలు జరిపి ఒక సంస్థను ఏర్పాటు చేద్దాం నిర్ణయించుకున్నారు. 1945 అక్టోబర్ 24న యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ ఏర్పడింది. అంటే కరెక్ట్ గా 80 ఏళ్ల క్రితం యుఎన్ఓ ఏర్పడింది. యుఎన్ఓ ఏర్పడినప్పుడు అందులో ఉన్నది 51 దేశాలు. ఈరోజు 193 దేశాలు. ప్రపంచంలో ఇప్పుడు దాదాపు 200 దేశాలు ఉన్నాయి. ఇందులో 193 దేశాలు యుఎన్ఓలో కొనసాగుతా ఉంది. మరి యుఎన్ఓ ప్రపంచ శాంతిని కాపాడటానికి ఏర్పడింది కదా, మరి అదేం చేస్తుంది? చాలా మంది చాలా సమావేశాల్లో అడుగుతున్న ప్రశ్న. ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న పెద్దలందరూ కూడా గమనించాల్సిన విషయం ఏంటంటే యుఎన్ఓ ఒక సార్వభౌమాధికార సంస్థ కాదు, ఫస్ట్ పాయింట్. దానికి సొంత సైన్యం ఏమీ ఉండదు, సెకండ్ పాయింట్.
మూడో పాయింట్ ఏంటంటే యుఎన్ఓలో అది ఈ 80 ఏళ్లలో రాజకీయేతర విషయాలు సక్సెస్ అయింది. అంటే WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, ILO ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్, FAO ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ ఆయా రంగాల్లో ఆహారం గురించి, లేకపోతే హెల్త్ గురించి, హౌసింగ్ గురించి, పర్యావరణ గురించి చర్చలు చేసింది. చాలా విజయాలు కూడా సాధించింది. కానీ దేశాల మధ్య వివాదాలు, దేశాల మీద దాడుల విషయంలో ఐక్యరాజ్య సమితి దాదాపు వైఫల్యం చెందింది. ఎందుకనంటే దాని నిర్మాణంలోనే అది ఉంది. ఉదాహరణకి యుఎన్ఓలో 2 ప్రధాన అంగాలు ఉంటాయి. ఒకటి జనరల్ అసెంబ్లీ, 193 దేశాలు అందులో సభ్యులుగా ఉంటాయి. అక్కడ ఒక తీర్మానం చేస్తారు, ఆమోదం పొందుతుంది. అది 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 ముఖ్యమైనది కాదు. రెండోది ముఖ్యమైనది సెక్యూరిటీ కౌన్సిల్ అని ఉంటుంది. అక్కడ తెలుగులో భద్రతా మండలి అంటారు. భద్రతా మండలిలో 15 దేశాలు ఉంటాయి. ఈ 15లో 5 శాశ్వత రాజ్యాలు, పర్మనెంట్ మెంబర్స్ అంటారు. అమెరికా, రష్యా, బ్రిటన్, ఫ్రాన్స్, చైనా. ఈ 5 పర్మనెంట్ మెంబర్స్. ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏంటంటే యుఎన్ఓలో ఏ తీర్మానం ఆమోదం పొందాలన్నా, ఖండించాలన్నా భద్రతా మండలి ఆమోదించాలంటే 5గురిలో ఎవరు వీటో చేయకూడదు దాన్ని, ఆ తీర్మానాన్ని. వీటో అంటే తిరస్కరించి. ఇప్పుడు దానికి మొన్న వెనిజులా మీద దాడి చేయగానే భద్రతా మండలి సమావేశమైంది. 14 దేశాలు దాన్ని వ్యతిరేకించింది, ఆ దాడిని ఖండించింది. 14 దేశాలు ఆ దాడిని ఖండించింది. అమెరికా ప్రతినిధులు వేసి వీటో అన్నాడు. వీటో అనగానే అంటే ఇక్కడ చర్చ జరగడానికి లేదు. మీకు ఉదాహరణ చెప్తాను. పాలస్తీనా అనే రాజ్యం ఏర్పడాలని యుఎన్ఓ ఇప్పటికి 15 సార్లు తీర్మానాలు చేసింది, కానీ రాజ్యం ఏర్పడలేదు. గాజా మీద దాడులు చూసాం మనం. అంటే యుఎన్ఓకు ఉన్న పరిమితులు కూడా గుర్తించాలి. అందుకని నేను ముందుగానే యుఎన్ఓ గురించి చెప్పాను. ఎందుకంటే చాలా మంది యుఎన్ఓ ఎందుకు జోక్యం చేసుకోవట్లేదు. యుఎన్ఓ ఒక సంస్థ మంచిదే. ఇప్పుడు యుఎన్ఓ ప్రధాన కార్యదర్శి కూడా వెనిజులా మీద జరిగిన దాడులన్నింటినీ కూడా ఖండించారు. కాబట్టి మొదటిది మీకు సామ్రాజ్యవాదం గురించి చెప్పాను. 2 సామ్రాజ్యవాద దేశంగా అమెరికా చేసిన దాడుల గురించి చెప్పాను. మూడోది యుఎన్ఓ గురించి కూడా చెప్పాను. 4వ అంశం కూడా చెప్పి అప్పుడు వెనిజులా గురించి కొద్దిసేపు మాట్లాడతాను. 4వది ఏంటంటే చాలా మంది ఇటీవల పేపర్లో మీరు అందరూ మన్రో డాక్ట్రిన్ అని చెప్పేసి ఒక మాట మీరు అందరూ కూడా వినుంటారు. మన్రో డాక్ట్రిన్ అంటారు. అంటే 1823లో అంటే 200 ఏళ్ల క్రితం అప్పుడు అమెరికా అధ్యక్షుడు మన్రో అని ఉండేవాడు, జేమ్స్ మన్రో అని. ఆయన సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు. ఆ సిద్ధాంతం ఏంటంటే అమెరికా అంటే ఆయన దృష్టిలో అక్కడ అమెరికా అంటే యుఎస్ఏ కాదు, ఉత్తర అమెరికా, సెంట్రల్ అమెరికా, లాటిన్ అమెరికా, లేకపోతే సౌత్ అమెరికా, ఉత్తర అమెరికా, సెంట్రల్ అమెరికా. ఇది అమెరికా. అమెరికా మీద అమెరికన్లకే పెత్తనం ఉండాలా, ఇతరులు జోక్యం చేసుకోకూడదు. మళ్ళీ చెప్తున్నా ఈ మాట మీకు. అమెరికా మీద అమెరికన్లకే పెత్తనం ఉండాలి. అంటే దాని అర్థం ఏంటంటే ఉత్తర అమెరికా మీద, దక్షిణ అమెరికా మీద, సెంట్రల్ అమెరికా మీద యుఎస్ఏకే పెత్తనం ఉండాలా. ఇది అంటే యూరోపియన్ దేశాలు జోక్యం చేసుకోకూడదు. ఇది 200 ఏళ్ల క్రితం జేమ్స్ మన్రో ప్రకటిస్తే ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ దాన్ని పునరుద్ధరించాడు. నేను మన్రో సిద్ధాంతాన్ని అమలు పరుస్తున్నానని చెప్పి ఇప్పుడు దానికి ఒక పేరు పెట్టారు, డాన్రో సిద్ధాంతం. డాన్రో అంటే ఇక్కడ డొనాల్డ్ ట్రంప్, మన్రో ఇద్దరిది కలిపి డాన్రో సిద్ధాంతం అని చెప్పేసి వాళ్ళు పేరు పెట్టడం అనేది జరిగింది. ఇది 3వ అంశం. 4వ అంశం కూడా మీకు మీ దృష్టికి తెస్తున్నాను. 4వ అంశం అది చైనా గురించి. చైనా 1949లో అది విప్లవం సాధించింది. లాస్ట్ 30 yearsగా చైనా అద్భుతమైనటువంటి ప్రగతిని సాధించింది. వస్తోత్పత్తిలో కానీ, ఆర్థిక అభివృద్ధిలో కానీ, జీడిపిలో కానీ దాదాపు అమెరికాతో పోటీ పడే స్థాయికి వచ్చేసింది. ఇది మనందరం కూడా గుర్తించాల్సిన విషయం. ఇప్పుడు నేను చెప్పినవన్నీ కూడా పాత విషయాలే. ఇప్పుడు 2 విషయాలు చెప్తాను, ముఖ్యమైన విషయాలు. అదేంటంటే ఎందుకు అమెరికా అంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా నా దృష్టిలో యుఎస్ఏ ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ వచ్చాక ఎందుకు ఇలా ప్రవర్తిస్తుంది. ఇక్కడ ముఖ్యమైన విషయం చెప్పబోతున్నాను. గత 10-15 ఏళ్లుగా అమెరికా ఆర్థిక వ్యవస్థ ఒక సంక్షోభంలోకి వెళ్ళింది.
ఆ దేశంలో ఏం జరిగిందంటే ఆ దేశానికి కూడా రుణాలు విపరీతంగా పెరిగిపోయినాయి. దాంతో పాటు అక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ తగ్గిపోయింది బాగా. అంటే వస్తువుల్ని ఉత్పత్తి చేసే పరిశ్రమలు గణనీయంగా తగ్గిపోయింది. వస్తువులన్నీ కూడా ఇతర దేశాల నుంచి అమెరికాకు వస్తా ఉన్నాయి. ఉదాహరణకి చైనా నుంచి, ఇండియా నుంచి. ఇప్పుడు అమెరికాలో వాల్మార్ట్ అనే ఒక దుకాణానికి వెళ్ళి మనం ఒక ఒక మాల్కి వెళ్ళి ఓ 15 వస్తువులు కొనుక్కొస్తే వెనక్కి తిప్పి చూస్తే కనీసం 10-12 వస్తువులు మేడ్ ఇన్ చైనా అని ఉంటాయి, లేదా మేడ్ ఇన్ ఇండియా అని ఉంటాయి. ఇది మనందరికి అమెరికాలో మన పిల్లలు చాలా మంది ఉన్నారు, మనందరికీ తెలిసిన అనుభవం. అంటే అమెరికాలో వస్తోత్పత్తి బాగా తగ్గిపోయింది, గణనీయంగా తగ్గిపోయింది. బాగా అంటే వాళ్ళు సర్వీస్ సెక్టర్ వీటి మీద దృష్టి పెట్టారు. దీని మీద ఉద్యోగాల సంఖ్య కూడా తగ్గిపోవడం స్టార్ట్ అయ్యి, దాంతోపాటు ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ట్రాన్సిషన్ పీరియడ్లో ఉంది. దాని ఫలితంగా ఉద్యోగాలు తగ్గిపోయి అమెరికాలో కొంత ఆర్థిక సంక్షోభం ఏర్పడింది. ఇలాంటి ఇప్పుడు ఇది రెండోది మీరు జాగ్రత్త కొద్దిగా గమనించాలి. ఇలాంటి సందర్భంలో 2024లో అమెరికా అధ్యక్ష ఎన్నికలు వచ్చింది. అంటే లాస్ట్ ఇయర్ ట్రంప్ పోటీ చేశారు. ట్రంప్ చుట్టూ ఒక ఉద్యమం ప్రారంభించారు ఆయన అనుచరు. ట్రంప్ చుట్టూ ఆ ఉద్యమం పేరు మాగా, MAGA. అంటే వాళ్ళు ట్రంప్ అనుచరులు ఆ ఉద్యమంలో చెప్పింది ఏంటంటే అమెరికా ఆధిపత్యం తగ్గిపోయింది, డాలర్ ఆధిపత్యం తగ్గిపోయింది, డాలర్ ఆధిపత్యం ఉంటేనే ఈ ప్రపంచం ముందుకు నడుస్తుంది. ఎందుకంటే ఒక 20 ఏళ్ల క్రితం 15 ఏళ్ల క్రితం దాకా ప్రపంచ వాణిజ్యంలో 70% డాలర్లోనే జరిగింది. 70%. ఇప్పుడు 51% ఇప్పటికీ డాలర్లోనే జరుగుతుంది ప్రపంచ వాణిజ్యం. డాలర్ బలాన్ని మనం గుర్తించాలి. డాలర్ను మనం తక్కువ అంచనా వీల్లేదు. ఇప్పటికీ 51% వాణిజ్యం డాలర్లో జరుగుతుంది. 24% వాణిజ్యం ఇప్పుడు యూరోల్లో జరుగుతుంది. 4% వాణిజ్యం యువానుల్లో జరుగుతుంది. అంటే డాలర్ బాగా తగ్గిపోయింది వాణిజ్యం జరిగేటటువంటి. కాబట్టి ఒకటి డాలర్ ఆధిపత్యం తగ్గింది, అమెరికా ఆధిపత్యం తగ్గుతుందేమో, చైనా మొదలైన వాటి ఆధిపత్యం పెరుగుతుందేమో అని ఒక డౌట్. బ్రిక్స్ దేశాలు అనే ఒక కూటమి ఏర్పడింది. బ్రిక్స్ అంటాం, BRICS. బ్రిక్స్ అంటే బి అంటే బ్రెజిల్, ఆర్ అంటే రష్యా, ఐ అంటే ఇండియా, సి అంటే చైనా, ఎస్ అంటే సౌత్ ఆఫ్రికా. ఈ 5 దేశాలు బ్రిక్స్ అనే ఒక కూటమిగా ఏర్పడింది. ఇందులో ఇంక తర్వాత 6-7 దేశాలు చేరినాయి. అందులో వెనిజులా కూడా ఉంది. అంటే బ్రిక్స్ అనేది కూడా స్లోగా ఒక బ్యాంకుని ఏర్పాటు చేసుకుందాం, మనం వ్యాపారాన్ని డాలర్లో చేయకుండా చేద్దాం అనేటటువంటి దానికి వచ్చింది. ఇవన్నీ చూసి అమెరికా బెంబేలెత్తిపోయింది. అందుకని 2024 ఎన్నికల్లో ట్రంప్ చుట్టూ ఒక ఉద్యమం జరిగింది. ఆ ఉద్యమం పేరు మాగా, MAGA. అంటే మేక్ అమెరికా గ్రేట్ అగైన్. మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అంటే అమెరికా ఆధిపత్యం మళ్ళీ పైకి తేవాలి, అది కొనసాగాలి. ఆ మాగా అనే ఉద్యమం జరిగింది. ఇది ఎందుకు చెప్పానంటే మీకు, ట్రంప్ గత 6 నెలలుగా ప్రపంచంలో సుంకాలు పెంచాడు, మీ అందరికి తెలుసు. సుంకాలు పెంచడం అమెరికా ఆధిపత్యాన్ని తిరిగి తేవడంలో భాగమే. చైనా మీద 240% సుంకాలు వేస్తున్నాను, ఇండియా మీద 50% ఇప్పుడు వేశాడు. నిన్న ప్రకటించాడు, మీరు కనుక రష్యా నుంచి ఆయుధం తగ్గించుకోకపోతే, కొనటం మానకపోతే 500% చేస్తాను. 50% సుంకాలు వేసాడు ఇండియా మీద. బ్రెజిల్ మీద 50% వేసాడు. బంగ్లాదేశ్ మీద 25% వేసాడు. ఏ స్థాయిలో సుంకాలు వేసాడో మనం చూసాం. వాస్తవంగా ఇండియా మీద మనం వేసిన 50% సుంకాలకే మన దేశంలో వస్త్రాల పరిశ్రమ, రొయ్యల పరిశ్రమ ఇవన్నీ తీవ్రమైనటువంటి సంక్షోభాన్ని ఇప్పుడు ఎదుర్కొంటుంది. బహుశా పెద్దలందరికీ కూడా ఆ విషయం తెలుసు. ఇప్పుడు మనకి విశాఖపట్నం దగ్గర SEZ దగ్గర, స్పెషల్ ఎకనామిక్ జోన్ దగ్గర బ్రాండెక్స్ అనే ఒక కంపెనీ ఉంది, మీ అందరికి తెలుసు. ఆ బ్రాండెక్స్ కంపెనీలో ఎగుమతి చేసే బట్టలే తయారవుతూ ఉంటాయి. ఇప్పుడు ఆ బట్టల ఎగుమతి మొత్తం కూడా ఆగిపోయింది. కారణం ఏంటంటే ఈ సుంకాల తర్వాత మన ఎగుమతులు, బట్టలు తగ్గిపోయింది, డైమండ్స్ తగ్గిపోయినాయి, రొయ్యల ఎగుమతులు తగ్గిపోయినాయి, ఫర్నిచర్ ఎగుమతులు తగ్గిపోయినాయి. దీంతో పాటు డొనాల్డ్ ట్రంప్ ఏమంటున్నాడు, మీరు మా వ్యవసాయ ఉత్పత్తుల్ని ఇండియాలో దిగుమతి చేసుకోవాలి, మా దగ్గర పత్తి ఉంది, మొక్కజొన్న ఉంది, సోయాబీన్ ఉంది, పాలపొడి ఉంది, మీరు దిగుమతి చేసుకోవాలి. చైనా ఛాలెంజ్ చేసింది అమెరికాని. అమెరికా 240% డొనాల్డ్ ట్రంప్ సుంకాలు అయితే చైనా ఏముంది, ఇంకా 100 వేసుకో, మాకు అభ్యంతరం లేదా. కానీ చిత్రం ఏంటంటే
వేసిన 10 రోజుల్లోనే 240% సుంకాలను 30% తెచ్చి. కారణం ఏంటి? చైనాకి అమెరికాకు ఉన్న వాణిజ్యంలో చైనా నుంచి కొన్ని విలువైన లోహాలు గనక రాకపోతే అమెరికాలో చాలా వస్తువులు తయారు కావు. ఉదాహరణకి సెల్ ఫోన్లు, చిప్స్ ఇవన్నీ తయారు కావాలంటే చైనా నుంచి లోహాలు అవసరం. అందుకని చైనాతో మళ్ళీ కొంత ఆ వస్తువులన్నీ తెచ్చుకోవటం మనం చూసాం. కాబట్టి ఇప్పుడు నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, అమెరికా తన ఆధిపత్యం, తన డాలర్ ఆధిపత్యం ఇవన్నీ కొనసాగాలంటే ఒక పక్క సుంకాలు పెంచాడు డొనాల్డ్ ట్రంప్, రెండో పక్క అంతర్జాతీయంగా చూశాడు ఎక్కడ తనకి లాభాలు వెంటనే వనగూడేది. అతను దృష్టి పడినటువంటి దేశం వెనిజులా. నేను వెనిజులా గురించి మీతో కొద్దిసేపు మాట్లాడతాను. మనందరికీ తెలుసు వెనిజులా దేశం దక్షిణ అమెరికా ఖండంలో ఉన్న ఒక ముఖ్యమైన దేశం. దక్షిణ అమెరికాలో ఇందా చెప్పే బ్రెజిల్ ఉంది, అర్జెంటీనా ఉంది, చిలీ ఉంది, పెరు ఉంది, ఈక్వెడార్ ఉంది, కొలంబియా ఉంది. అలాగే వెనిజులా ఒక ముఖ్యమైన దేశం. వెనిజులా జనాభా సుమారు 3 కోట్ల జనాభా. ఏమిటి వెనిజులాకు ఉన్నటువంటి ప్రత్యేకత ఏమిటి? 2 గుర్తుపెట్టుకోవాలి మీరు. ఒకటి, వెనిజులాలో సుమారు 1.36 లక్షల కోట్ల డాలర్ల విలువైన బంగారం, బాక్సైట్ మొదలైన లోహాలు ఉన్నాయి. 1.36 లక్షల కోట్ల విలువైన బంగారం, బాక్సైట్ మొదలైన ఖనిజాలు ఉన్నాయి. ఇది నెంబర్ 1 మనం గుర్తుపెట్టుకోవాల్సింది. రెండవది, వెనిజులాలో ప్రపంచంలోనే ఎక్కువగా ఆయిల్ నిక్షేపాలు ఉన్నాయి. మనం ఇరాన్, ఇరాక్, సౌదీ అరేబియా వీటి గురించి చదువుతాం. వాటికంటే కూడా ఎక్కువ ఆయిల్ నిక్షేపాలు ఉన్నాయి. పైగా వెనిజులాలో దొరికే ఆయిల్ నిక్షేపాలు చాలా నాణ్యమైన ఆయిల్ నిక్షేపాలు. మీకు ఒక ఉదాహరణ చెప్తాను. వెనిజులాలో 303 బిలియన్ బ్యారెల్ ఆయిల్ ఉంది. 303 బిలియన్ బ్యారెల్ ఆయిల్. సౌదీ అరేబియాలో 267 బిలియన్ బ్యారెల్ ఆయిల్ ఉంది. అంటే సౌదీ అరేబియా కంటే కూడా వెనిజులాలో ఎక్కువ ఆయిల్ ఉంది. ఇరాన్లో 209 బిలియన్ బ్యారెల్ ఆయిల్ ఉంది. కెనడాలో 170 బిలియన్ బ్యారెల్ ఆయిల్ ఉంది. ఇరాక్లో 145 బిలియన్ బ్యారెల్ ఆయిల్ ఉంది. అమెరికాలో 80 బిలియన్ బ్యారెల్ ఆయిల్ ఉంది. రష్యాలో 80 బిలియన్ బ్యారెల్ ఆయిల్. ఇప్పుడు ఏమర్థం అవుతుంది మనకి? వెనిజులాలో ప్రపంచంలో ఉన్న ఆయిల్ నిక్షేపాల్లో 18% వెనిజులాలో, అవి కూడా నాణ్యమైనటువంటి ఆయిల్ నిక్షేపాలు. కాబట్టి వెనిజులాలో ఉన్న ఆయిల్ నిక్షేపాలు అమెరికాకి కావాలి, తిరిగి తన ఆధిపత్యాన్ని పొందాలి. ఇది ఏం జరిగింది వెనిజులాలో? వెనిజులా చరిత్ర క్లుప్తంగా మీకు ఒక 5 నిమిషాల్లో చెప్తాను. 1998 దాకా వెనిజులాలో అమెరికన్ ఆయిల్ కంపెనీలే పనిచేస్తా ఉండే. ఆనాడు అమెరికా అనుకూల ప్రభుత్వమే వెనిజులాలో ఉండేది. అమెరికా పెద్ద పెద్ద ఆయిల్ కంపెనీలు ఉన్నాయి. అమెరికాలో 2 కంపెనీల పేర్లు మీకు చెప్తాను. ఎక్సన్ మొబిల్ అనే ఆయిల్ కంపెనీ ఉండేది. అట్లాగే కోనకో ఫిలిప్స్ అనే ఆయిల్ కంపెనీ ఉండేది. ఆ ఆయిల్ కంపెనీలు 2 కూడా చాలా పెద్ద ఆయిల్ కంపెనీ. అవి వెనిజులాలో ఆయిల్ డ్రిల్లింగ్ చేస్తా ఉండే. 1998లో వెనిజులాలో జరిగిన ఎన్నికల్లో హ్యూగో చావెజ్ అని ఆయన గెలిచారు. హ్యూగో చావెజ్ ఆయన ఒక సోషలిస్ట్ భావాలు కలిగిన నాయకుడు. ఆయన కమ్యూనిస్ట్ కాదు, సోషలిస్టు భావాలు కలిగినటువంటి నాయకుడు. వెనిజులాలో ఆయన రాగానే నెక్స్ట్ ఇయర్ అంటే 1999లో వెనిజులాలో ఉన్న ఆయిల్ కంపెనీలన్నింటినీ, ఆయిల్ బావులన్నింటినీ జాతీయం చేశారు. జాతీయం చేయటం అంటే మీకు తెలుసు, నేషనలైజేషన్ చేశాడు. అప్పుడు చిలీలో అలెండి చేసినట్టు. ఇది అమెరికాకి చాలా తీవ్రమైన కోపాన్ని తెప్పించింది. తమ కంపెనీ అంటే అర్థం ఏంటి, అమెరికన్ కంపెనీలని అమెరికాకి పంపించాడు హ్యూగో చావెజ్. అందుకని హ్యూగో చావెజ్ మీద 2002లో ఒక తిరుగుబాటు జరిగింది. ఆ తిరుగుబాటును ప్రోత్సహించింది అమెరికా. అయితే ఆ తిరుగుబాటులో హ్యూగో చావెజ్ బయటపడ్డాడు. ఆయన 2013 దాకా అధికారంలో ఉన్నాడు. ఈ 99 నుంచి 2013 దాకా ఆయన వెనిజులాలో ఉన్నటువంటి ఆయిల్ విక్రయించగా వచ్చిన డబ్బుతో
అక్కడ పేదవాళ్ళకి అనేక సహకారాలు అందించాడు, ఆసుపత్రులు కట్టించాడు, వైద్యశాలలు అట్లాగే స్కూల్స్ ఇవన్నీ కూడా కట్టించాడు. అదే సమయంలో అనేక సమస్యలు ఎదుర్కొన్నాడు. ఎందుకంటే వెనుజులా మీద అమెరికా ఆంక్షలు విధించింది. ఆంక్షలు అంటే మీకు తెలుసు, ఆంక్షలు విధిస్తే ఆ దేశంతో ఇంకో దేశం వ్యాపారం చేయకూడదు. వెనుజులా ఆయిల్ని ఎవరు కొనడానికి ముందుకు రావట్లే. అప్పుడు చైనా ముందుకు వచ్చింది. ఈ లోపల 2013లో హ్యూగో చావెజ్ చనిపోయాడు. 2013లో హ్యూగో చావెజ్ స్థానంలో ఇప్పుడు మనం మాట్లాడుకునే అరెస్టు చేయబడినటువంటి ఆటవిక న్యాయంతో ఎత్తుకెళ్లబడినటువంటి నికోలస్ మదురో ఈయన అధ్యక్షుడయ్యారు. నికోలస్ మదురో 2013 నుంచి నిన్నటి దాకా అధికారంలో ఉన్నారు. ఈ 12 ఏళ్ళు ఆయన కూడా సంపూర్తిగా చావెజ్ ఏ విధానాలు అయితే అనుసరించాడో అదే విధానాలు అనుసరించాడు. దీని సారాంశం ఏంటంటే 98 నుంచి 2025 మొన్నటి దాకా మొదట హ్యూగో చావెజ్, ఆ తర్వాత నికోలస్ మదురో వెనుజులాని పరిపాలించి అమెరికా అననుకూలంగా మారాడు. అననుకూలం అంటే నీ కంపెనీలు ఇక్కడ తవ్వడానికి వీలు లేదన్నారు అంతే. అమెరికా ఏం చేసిందంటే ఆంక్షలు విధించింది. మీరు ఇక్కడ తవ్వటానికి వీల్లేదని అమెరికా నుంచి పంపించారు. అమెరికా ఇతర దేశాలకు చెప్పింది ఎవరో వెనుజులా దగ్గర ఆయిల్ కొనడానికి వీల్లేదని చెప్పి. మళ్ళా ఎవరు? దాంతో వెనుజులా ఆయిల్లో గత 10-12 ఏళ్లుగా 80% చైనానే కొంటాం. ఎందుకంటే ప్రపంచంలో ఆయిల్ ఇంపోర్ట్ చేసుకునే దేశాలు ప్రధానంగా 2, ఒకటి చైనా, 2 ఇండియా. మనం వాడే ఆయిల్లో మనం 80% ఇంపోర్ట్ చేసుకుంటాం, దిగుమతి చేసుకుంటాం. చైనా ఏం చేసిందంటే వెనుజులా ఆయిల్ 80% దిగుమతి చేసుకుంటూ తను వాడే దాంట్లో దాని యువాన్ల రూపంలో వెనుజులాకి చెల్లిస్తూ ఉండేది. వెనుజులా యువానులతో మళ్ళీ చైనా దగ్గర నుంచి వస్తువులు కొనుక్కుంటూ ఉండేది. ఇది అమెరికాకి అంత మాత్రం నచ్చలేదు. అంటే ఇక్కడ 2-3 పాయింట్స్ మీరు గుర్తించాలి. ఒకటి, వెనుజులా తమ చేతుల్లోంచి జారిపోయింది. 2, వెనుజులా ఆయిల్ తమ చేతుల్లోంచి జారిపోయింది. మూడో పక్క చైనా ప్రభావం లాటిన్ అమెరికాలో పెరుగుతుంది. 4వ పక్క బ్రిక్స్ అనేటటువంటి గ్రూపులో వెనుజులా కూడా చేరింది. ఇవన్నీ కూడా అతనికి చాలా కోపాన్ని తెప్పించింది. కాబట్టి మాగా మేక్ అమెరికా గ్రేట్ అగైన్ లో సుంకాలతో పాటు అంతర్జాతీయ వ్యూహంలో ఎక్కడ జోక్యం చేసుకోవాలని భావించి ఇక్కడ వెనుజులాలో జోక్యం చేసుకుని ఆ అధ్యక్షుడిని ఆయన్ని పట్టుపోయి ప్రస్తుతం అక్కడ పెట్టారు. పెట్టి డెల్సీ రోడ్రిగ్స్ అని ఇక్కడ ఉపాధ్యక్షురాలను అధ్యక్షుడిగా ప్రకటించారు. ఆవిడ కూడా వాస్తవంగా వామపక్ష భావాలు ఉన్న వ్యక్తి. నేను అనుకుంటున్నాను ఆవిడని కొద్ది రోజులే ఉంచుతాడు. అది స్పష్టంగా చెప్తున్నాడు. ఆయన ఏమీ దాపరికాలు ఉండే మనిషి కాదు డొనాల్డ్ ట్రంప్. ఆయన స్పష్టంగా 3 మాటలు చెప్పాడు. మా సైన్యాల మోహరింపు వెనుజులాలో కొనసాగుతుంది, వెనుజులాని మేమే పరిపాలిస్తాం. ఎంత ఓపెన్ గా చెప్పాడు చూడండి. ఒక సార్వభౌమాధికారం కలిగిన దేశాన్ని మేమే పరిపాలిస్తాం అంటున్నాడు. ఈరోజు పేపర్లో మీరు అందరూ కూడా చూసి ఉంటారు. నిన్న డొనాల్డ్ ట్రంప్ అమెరికన్ ఆయిల్ కంపెనీలు మీటింగ్ పెట్టి మీరు వెనుజులా వెళ్ళి తవ్వుకోండి, అక్కడ ఎంత పెట్టుబడులు పెడతారో నాకు చెప్పండి అంటే పంపేస్తున్నాడు. అప్పుడే ఆయిల్ కంపెనీలు, వారం కూడా కాలేదు, ఆయిల్ కంపెనీలను అప్పుడే పంపేస్తున్నటువంటి పరిస్థితిని మనం చూస్తా ఉన్నాం. ఇవన్నీ మనకి ఏం తెలియజేస్తా ఉన్నాయి? కాబట్టి ఇక్కడ 2 విషయాలు. ఒకటి, వెనుజులా ఆయిల్ కావాలి. 2, తన డాలర్ ఆధిపత్యం పెరగాలి, పెట్రో డాలర్ ఆధిపత్యం పెరగాలి. 3, చైనాని సాధించాలి. చైనా సాధించడం కూడా ఇందులో ఉంది. ఆంధ్రజ్యోతి ఎడిటర్ రాహుల్ కుమార్ అని ఒక వ్యాసం రాశాడు 3 రోజుల క్రితం. ఆ వ్యాసం పేరు లక్ష్యం చైనా, అస్త్రం వెనుజులా. లక్ష్యం చైనా, అస్త్రం వెనుజులా అని చెప్పేసి ఉంది. కాబట్టి ఈ అంశాలు మన దృష్టిలో ఉండాలి. ఇది వెనుజులాకు సంబంధించినటువంటి అంశాన్ని మీ దృష్టికి తెస్తున్నాను. మరి భారతదేశం ఏం చేసింది? ప్రపంచవ్యాప్తంగా కూడా వెనుజులా అధ్యక్షుడు నికోలస్ మదురోని కానీ ఆయన భార్యను కానీ మధ్యయుగాల్లో ఆటవిక న్యాయంలాగా అర్ధరైతులుగా అపహరించుకోవడాన్ని వాళ్ళు ఖండిస్తూ ప్రపంచవ్యాప్తంగా ఖండించారు. కమలా హ్యారిస్ అధ్యక్షురాలుగా పోటీ చేసింది, ఆవిడ ఖండించింది. బెర్నీ శాండర్స్ ఖండించారు, డెమోక్రటిక్ పార్టీ ఖండించింది, మమ్దాని న్యూయార్క్ మేయర్ ఖండించాడు. ప్రపంచంలో అనేక చోట్ల దీనికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ప్రదర్శనలు జరగటం కూడా మనం స్పష్టంగా చూస్తా ఉన్నాం. ఇప్పుడు ఏమంటున్నాడు ట్రంప్?
ఇది మొదటిది కాదు. మాగాలో భాగంగా ఇంకా అనేక దేశాల మీద మేము దాడి చేయబోతున్నాం. కొలంబియా మీద దాడి చేయబోతున్నాం. ఎందుకంటే ట్రంప్ మీకు అందరికీ గుర్తుండి ఉంటుంది. ఈ నికోలస్ మదురోని అరెస్ట్ చేయగానే 2 రీజన్స్ బయటికి చెప్పారు. ఒకటి, వెనిజులాలో కూడా డ్రగ్స్ విపరీతంగా ఉన్నాయని. అసలు వెనిజులాలో ఎప్పుడూ డ్రగ్స్ లేవు. అమెరికా రిలీజ్ చేసిన రిపోర్ట్లో కూడా వెనిజులా డ్రగ్స్ దేశం అని ఎక్కడా రాయాల. వెనిజులా పక్కన కొలంబియా ఉన్నది, అక్కడ డ్రగ్స్ ఉత్పత్తి అవుతుంది. ఎప్పుడూ చెప్పలేదు. రెండోది, నికోలస్ మదురో కానీ హ్యూగో చావేజ్ కానీ నియంతలు. నియంతలే. నియంతలైతే నువ్వెవడో తొలగించడానికి నీకేం పని? నువ్వేమైనా అంతర్జాతీయ పోలీసా? నిన్నేమైనా భగవంతుడు నియమించాడా ఇది నియంతలందరినీ కంట్రోల్ చేయమని? ఒక దేశ అధ్యక్షుడు నియంత దుర్మార్గుడు ఆ దేశ ప్రజలు నిర్ణయించుకుంటారు. నియంత అనుకోండి, వాళ్ళే తొలగించేస్తారు. హిట్లర్ కంటే గొప్ప నియంత ఈ భూమి మీద ఎవడున్నాడు? ప్రజలే తొలగించి పారేశారు హిట్లర్. అందుకని ఒక దేశ ఆంతరంగిక వ్యవహారాల్లో జోక్యం చేసుకోకూడదు అనేది ఒక అంతర్జాతీయ నియమం. ఒక దేశ సార్వభౌమాధికారం కలిగిన దేశం మీద దాడి చేయకూడదు అనేది ఒక అంతర్జాతీయ నియమం. ఇవాళ భారతదేశం చాలా విచిత్రంగా ఉంది. భారత విదేశాంగ విధానం నాకు ఇంతవరకు భారత ప్రభుత్వం వెనిజులా మీద అమెరికా దాడిని నిర్ద్వందంగా ఖండించలేదు. ఎస్, తప్పు. ఓ సార్వభౌమాధికారం కలిగిన దేశం మీద దాడి చేయడం తప్పు. ఇరుపక్షాలు కూర్చుని పరిష్కరించుకోవాలని చెప్తుంది. అక్కడ ఇరుపక్షాలు ఎక్కడ ఉన్నాయి? అక్కడ రేపు ఏర్పడిపోయే ప్రభుత్వం అక్కడ ట్రంప్ అనుకూల అమెరికా అనుకూల ప్రభుత్వం ఏర్పడదు తప్పితే అక్కడ ఇరుపక్షాలు అనేటటువంటి ప్రశ్నే ఉంది. అందుకని ఆ రకమైనటువంటి ధోరణి సరైనది కాదనేది కూడా నా ఉద్దేశం. ఇప్పుడు చాలా మంది అడుగుతున్న ప్రశ్న, ఇప్పుడు ట్రంప్ ఏమంటున్నాడు? నెక్స్ట్ కొలంబియా మీద దాడి చేస్తాం, ఆ తర్వాత క్యూబా మీద దాడి చేస్తాం. వీటన్నిటికంటే విచిత్రం మీ అందరికీ తెలుసు. గ్రీన్లాండ్ మేము అది మాదే, మేము ఆక్రమిస్తాం అంటుంది. గ్రీన్లాండ్ అంటే మీకు తెలుసు, పైన మీరు ఎవరైనా ప్రపంచ పటాన్ని చూస్తే పైన ఆకుపచ్చ రంగంలో గ్రీన్లాండ్ అని ఉంటుంది. ఆ గ్రీన్లాండ్ అనేది ప్రస్తుతం డెన్మార్క్ దేశంతో ముడిపడి ఉంది. డెన్మార్క్ దేశంతో గ్రీన్లాండ్ ఒక స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి దేశం. స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి దేశం. గ్రీన్లాండ్ దేశ రక్షణ, విదేశీ వ్యవహారాలు ఇవన్నీ కూడా డెన్మార్క్ చూస్తూ ఉంటాం. డెన్మార్క్ కూడా అమెరికా మిత్ర దేశమే. నాటో అనే అమెరికా సంస్థలో డెన్మార్క్ కూడా ఒక భాగమే. ఇప్పుడు గ్రీన్లాండ్ని ఆక్రమిస్తాను. వాస్తవంగా అక్కడ జనాభా చాలా తక్కువ. గ్రీన్లాండ్లో ఉంది 60,000. కానీ గ్రీన్లాండ్ మీద ఏమిటి ప్రేమ? గ్రీన్లాండ్లో కొన్ని లక్షల కోట్ల డాలర్లు విలువ చేసేటటువంటి బంగారం, నికెల్, కోబాల్ట్, ఇవన్నీ ఖనిజాలు, అవన్నీ కూడా ఇప్పుడు అమెరికాకు కావాలి. కాబట్టి మనం అర్థం చేసుకోవాల్సింది, ఎంత సైన్స్ అండ్ టెక్నాలజీ పెరిగాక 21వ శతాబ్దంలో 2025లో ప్రవేశించాక కూడా యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఒక సామ్రాజ్యవాద దేశం, ఒక పెట్రో సామ్రాజ్యవాద దేశంగా వ్యవహరిస్తూ ఉంది. ఇది చాలా దారుణమైనటువంటి విషయం. 2 విషయాలు చెప్పి నేను ముగిస్తాను. చాలా మంది అడుగుతున్న ప్రశ్న, మరి ఎలా అరికట్టగలం? ఇది అరికట్టగలమా? వాస్తవంగా ఇవాళ అమెరికాని ఎదిరించి ఎవరు అరికట్టగలరు? ఎన్ని దేశాలు వాళ్ళు లొంగ తీసుకోవడం మనం చూసాం. కాబట్టి దీనికి ఉన్నటువంటి సొల్యూషన్ ఏంటంటే ప్రపంచ ప్రజల ఒత్తిడి. ప్రపంచంలో ప్రతి చోట కూడా ప్రజాస్వామ్యాన్ని అభిమానించే వాళ్ళు అందరూ కూడా అమెరికా విదేశాంగ విధానాన్ని, ఈ దౌర్జన్యపూరితమైన విధానాలను, ఈ రకంగా చేసేటటువంటి విధానాలని, అది డొనాల్డ్ ట్రంప్ కావచ్చు, ఇంకో అధ్యక్షుడు కావచ్చు, ఆయన ఇంకో 2 ఏళ్ళు ఉంటాడు, దేన్నైనా సరే మనం వ్యతిరేకించాలి. ప్రపంచ ప్రజలు ప్రపంచవ్యాప్తంగా, ఎందుకంటే ప్రపంచంలో ప్రజాస్వామ్యంలో ప్రజాభిప్రాయం కంటే గొప్పది ఏదీ లేదు. పబ్లిక్ ఒపీనియన్. ఒకప్పుడు వియత్నాం యుద్ధంలో అమెరికా ఓడిపోయింది. వియత్నాం యుద్ధం అని 1975 వరకు జరిగింది. ఆ యుద్ధంలో అమెరికా ఓడిపోవడానికి వియత్నాం గొప్పదనం కంటే కూడా అమెరికా ప్రజలే తమ ప్రభుత్వాన్ని అంగీకరించలేదు. వాళ్ళు ఇవాళ అమెరికాలో కూడా ఈ వెనిజులా మీద దాడి చేయడానికి వ్యతిరేకంగా అమెరికాలో కూడా ప్రదర్శనలు జరుగుతూ ఉన్నాయి. నో కింగ్స్ అని ఒక ఉద్యమం జరుగుతుంది. నో కింగ్స్, నువ్వు కింగు కాదని ఇష్టం వచ్చినట్టు చేయటం, కానీ వాళ్ళు డొనాల్డ్ ట్రంప్ని వ్యతిరేకిస్తూ ఉన్నారు. అది అందుకని మనం ఆ ప్రజాభిప్రాయాన్ని కూడగట్టడానికి మనం పనిచేయాలి. అందులో భాగంగానే ఎస్సెన్స్ గ్రూప్ ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది. ఇక చివరి అంశం నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, చాలా మంది అడుగుతున్న ప్రశ్న, అమెరికా
మన పిల్లలు చదువుకుంటున్నారు, మన మన చుట్టూ ఉన్న పిల్లలు చదువుకుంటున్నారు, మన పిల్లలు చదువుకుంటున్నారు. పొద్దుగూకులు మనం అమెరికాని విమర్శించడం వల్ల, యుఎస్ఏని విమర్శించడం వల్ల మన ప్రయోజనాలు నష్టం కదా అని చెప్పేసి ఇక్కడ మనం విమర్శించేది అమెరికా ప్రజల్ని కాదు, అమెరికా వర్కింగ్ క్లాస్ని కాదు. మన పిల్లలు అక్కడ వర్కింగ్ క్లాస్, అక్కడ పనిచేసుకుంటున్నారు. అమెరికాలో కూడా కోట్లాది మంది వర్కింగ్ క్లాస్ ఉన్నారు. మనం వాళ్ళ గురించి విమర్శ చేయట్లేదు. మనం విమర్శ చేస్తుంది అమెరికాలో ఉన్నటువంటి, ఫస్ట్లో నేను చెప్పాను మీకు, అమెరికా ఆర్థిక వ్యవస్థను నియంత్రిస్తున్నటువంటి బహుళజాతి కంపెనీలు, వాటి ఆర్థిక ప్రయోజనాలు, వాటిలో ఆయిల్ కంపెనీలు ఉన్నాయి, ఆయుధాల కంపెనీలు ఉన్నాయి, అట్లాగే విత్తనాల కంపెనీలు ఉన్నాయి, ఇప్పుడు కూల్ డ్రింక్స్ కోకోకోలా, పెప్సీ కోలా రెండు అమెరికన్ కంపెనీసే, మల్టీనేషనల్ కంపెనీస్. మనుషుల మందుల కంపెనీలు ఉన్నాయి, పురుగు మందుల కంపెనీలు ఉన్నాయి. ఇవి ప్రపంచ ఆర్థిక వ్యవస్థను కంట్రోల్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. ఇప్పుడు అమెరికాలో మీ అందరికి తెలుసు ఆయుధాల కంపెనీలు ఉన్నాయి. డగ్లస్ అనే ఒక కంపెనీ ఉంది. వాళ్ళ పని ఆయుధాలు ఉత్పత్తి చేయటం, తుపాకులు, జలంతర్గాములు, యుద్ధ విమానాలు, యుద్ధ ట్యాంకులు ఉత్పత్తి చేస్తూ ఉంటారు. కాబట్టి వాళ్ళు ఉత్పత్తి చేసిన ఆయుధాలు అమ్మాలనుకోండి, ప్రపంచంలో ఏదో ఒక మూల ఘర్షణ జరుగుతూ ఉండాలి. ఇండియాకి పాకిస్తాన్కి ఘర్షణ జరిగింది అనుకోండి, ఇద్దరం ఆయుధాలు వాళ్ళ దగ్గరే కొంటా ఉంటాం. ఇద్దరు ఆయుధాలు చెరొక 1,00,000 కోట్లు పెట్టి అమెరికా దగ్గర ఆయుధాలు కొనుక్కుని మనం యుద్ధాలు చేస్తూ ఉంటాం. అది కావాలి వాళ్ళకి. అందుకని మనం అమెరికా ప్రజలు వేరు, అమెరికా కంపెనీలు వేరు. అది మనం అర్థం చేసుకోవాలి. ఆ క్రమంలో ఈరోజు మనం అర్థం చేసుకోవాల్సింది, అమెరికన్ సామ్రాజ్యవాదం మరోసారి ప్రజాస్వామ్యం మీద తన పంజా విసిరింది. వెనుజులా రూపంలో దాన్ని కబళించడానికి ప్రయత్నం చేస్తుంది. త్వరలో ఇంకా కొన్ని దేశాలను కూడా కబళించవచ్చు. దీన్ని మనం ఎదుర్కోవాలంటే ప్రజాభిప్రాయాన్ని మనం పెంపొందించాలి, ప్రజాభిప్రాయాన్ని కూడగట్టాలి. దానికోసం మనందరం కూడా కృషి చేయాలని చెప్పేసి కోరుకుంటూ ఈ ఎసెన్స్ గ్రూప్కి నేను ఈరోజు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకు. థ్యాంక్ యూ సో మచ్ సార్. చాలా ఎక్సలెంట్గా, చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఈరోజు మీరు చేసిన విశ్లేషణ మొత్తం ప్రపంచ రాజకీయాలను ఒక పెద్ద పిక్చర్ లాగా క్లియర్గా అర్థమయ్యేలా చూపించింది. జియో పాలిటిక్స్, పెట్రో పాలిటిక్స్ గురించి, అలాగే అమెరికా విదేశాంగ విధానం ఇతర దేశాలను ఎలా డీస్టెబిలైజ్ చేస్తుందో, చిలీ అధ్యక్షుడి హత్య కానీ, గడాఫీని హత్య చేయించడం, అలాగే ముఖ్యంగా యుఎన్ఓ పరిమితులు ఏంటి, అమెరికా ఉన్న వీటో పవర్ వల్ల ఏం జరుగుతుంది, అదంతా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. అలాగే చైనా ఆధిపత్యం పెరిగిపోతుందని అమెరికా భయం, అమెరికాలో మ్యానుఫ్యాక్చరింగ్ రంగం తగ్గిపోవడం, ఈ రెండు కలిసి అమెరికా విధానాలను మరింత దూకుడుగా ఎలా మార్చాయో మీరు క్లియర్గా చెప్పారు సార్. అలాగే ఇంక వెనిజులా విషయానికి వస్తే గోల్డ్ అండ్ బాక్సైట్ ముఖ్యంగా ప్రపంచ చమురు వనరుల్లో 18% వాటా ఉన్న దేశంగా వెనిజులా ఎంత వ్యూహాత్మక ప్రాధాన్యం కలిగిన దేశమో మీరు వివరించారు. అలాగే 1999 నుంచి 2013 వరకు హ్యూగో చావేజ్ చమురు రిఫైనరీస్ని నేషనలైజ్ చేయడం, తర్వాత ఇప్పుడు అలాగే నికోలస్ మదురో కూడా ఆయన అరెస్ట్ అంశాన్ని మొత్తం అన్ని కలిపి చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్. ఇప్పుడు మనతో గడియారం భార్గవ గారు ఉన్నారు. భార్గవ సార్ని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ దేవి. అండ్ లక్ష్మణరావు గారి సారికి కూడా చాలా ధన్యవాదాలు. చాలా వివరంగా, చాలా సమగ్రంగా ప్రస్తుతం అమెరికా వెనిజువేలా మీద చేసిన దాడి తాలూకు నేపథ్యాన్ని, అమెరికా ఈ దాడి వెనుకల అమెరికాకున్న లక్ష్యాలను వారు చాలా బాగా వివరించారు. నిజానికి ఈ విషయాల మీద చాలా విస్తృతంగా భారత సమాజంలో అన్ని భాషల్లో కూడా ఈ విషయాలను తెలియజేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ముఖ్యంగా బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మోదీ ట్రంప్కు నేను చాలా పర్సనల్ మిత్రుడని చెప్పుకుంటూ తిరుగుతూ ఆ క్రమంలో జియో పాలిటిక్స్ లో భాగంగా భారతదేశం లాంటి అతి పెద్ద దేశము, ఒక పెద్ద ఆర్థిక వ్యవస్థ, ఒక రాజకీయ శక్తిగా తనదైన ఒక స్వతంత్రమైన ఒక స్థానాన్ని సంపాదించుకోవాల్సిన పరిస్థితిని వదిలిపెట్టేసి అమెరికాకు తోకగా మారిపోయి అమెరికాతో స్నేహం ఉంటే చాలు అనే ధోరణిలో ఉంటూ చివరికి అమెరికా నుంచి ఇప్పుడు ఎదురు దెబ్బలు తింటూ దాన్ని ఎట్లా బయటపడాలన్న తెలియని స్థితికి తీసుకొచ్చారు భారతదేశాన్ని. ఇది ఒక పెద్ద గుణపాఠం కూడా. ఈ నేపథ్యంలో బీజేపీ రాజకీయ సపోర్టర్లు కావచ్చు, లేకుంటే బీజేపీ భావజాల ప్రభావానికి గురైనటువంటి ఎంతో మంది కూడా అమెరికా, మనం ఎప్పటికైనా అమెరికాతో మనం సన్నిహితంగా ఉండాలి, అమెరికాతో మనం మిత్రత్వం ఉండాలి అనేటువంటి ఒక వైఖరి వైపు మొగ్గు చూపారు.
లక్ష్మణరావు గారు ఇంతకు ముందు అన్నట్లు ఆర్థికంగా కూడా అమెరికాతో మనకి సంబంధాలు ఎక్కువ. అంటే ఇండస్ట్రీ పరంగా, ఎగుమతుల పరంగా చూస్తే కూడా మన ఐటీ ఉత్పత్తులు కావచ్చు, మన ఫార్మా ప్రొడక్ట్స్ కావచ్చు, అమెరికా మార్కెట్ కి మనము చాలా ఆధారపడి ఉంటాము. రెండోది, చదువుకోవడం కోసము, ఉద్యోగాల కోసం కూడా అమెరికాకు వెళ్ళేటువంటి భారతీయుల సంఖ్య చాలా ఎక్కువ చైనా తర్వాత. ఆ రకంగా అమెరికాతో మనకు సంబంధాలు ఉండాలి, అమెరికాతో మనది సహజమైన ఫ్రెండ్షిప్. ఎందుకంటే అమెరికా కూడా మన లాంటి ప్రజాస్వామ్య దేశమే లాంటి ఆర్గ్యుమెంట్స్ చేస్తూ అమెరికా చేస్తున్న దౌర్జన్యాలను అది ఏకపక్షంగా ప్రపంచం మీద చేస్తున్నటువంటి రుద్దుతున్నటువంటి దాని సామ్రాజ్యవాద విధానాల్ని విమర్శించకుండా దాన్ని చూసి చూడడానికి వదిలేసేటువంటి ఒక ధోరణి పెరుగుతుంది. గతంలో కేంద్రంలో ఎవరు అధికారంలో ఉన్నా విదేశాంగ విధానానికి సంబంధించినంత వరకు కనీసము ఒక యూనిటీ ఉండేది అన్ని పార్టీల మధ్యలో, ప్రజల మధ్యలో. ఉదాహరణకి మూడో ప్రపంచ దేశాల మధ్యలో ఒకప్పుడు వలస దేశాలుగా ఉండి స్వాతంత్రం పొందినటువంటి దక్షిణ భూగోళ దేశాలు, సదరన్ గ్లోబల్ సౌత్ అంటాం కదా, అంటే దక్షిణార్ధగోళంలో ఉండేటువంటి పేద దేశాలు, ఆఫ్రికా, ఆసియా, లాటిన్ అమెరికా దేశాల మధ్యలో ఒక సహజ స్నేహభావం ఉండాలి. తమ ప్రపంచ రాజకీయ వ్యవస్థలో కానీ, ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో కానీ తమ మీద జరిగేటువంటి దౌర్జన్యాన్ని ఎదుర్కోవడానికి మనం అందరం ఏకమై ఉండాలి అనేటువంటి ఒక ధోరణి ఉండేది. ఒకరి పట్ల ఒకరు సంఘీభావం తెలపాలనే ధోరణి ఉండేది. భారతదేశము నెహ్రూ పీరియడ్ లో కానీ, తర్వాత కాలంలో కానీ ఒక రకమైన నాయకత్వ స్థానం కూడా ప్రదర్శిస్తూ వచ్చేది ఆఫ్రికా దేశాలకు, లాటిన్ అమెరికా దేశాలకు. పాలస్తీనా లాంటి విషయాల్లో కూడా చాలా ఎలాంటి స్పష్టత ఉండేది భారతదేశానికి. ఇప్పుడు మన కళ్ళ ముందు గత 15 ఏళ్లలో ఈ విదేశాంగ విధానం, స్వాతంత్రం వచ్చినాక ఉండిన ఈ స్వతంత్ర విదేశాంగ విధానం చిన్న భిన్నమైపోవడం మనం చూస్తాం. అసలు ఏకధ్రువంగా ఏర్పడినటువంటి అమెరికా ముందు ఆల్మోస్ట్ మోకరిల్లడం అనే స్థితికి చేరింది భారతదేశం. అట్లాంటప్పుడు భారతదేశం ఒక పక్కన ఈ పని చేస్తూ, ఇంకో పక్కన విశ్వగురు, మన ప్రపంచంలోనే చాలా గొప్ప వాళ్ళమైతున్నాం అనే ఒక భ్రమలను కూడా వ్యాపింపజేస్తున్నారు. ఇంకో పక్కన విదేశాంగ విధానంలో స్వతంత్రత కోల్పోయి ఒక పవర్ఫుల్ కంట్రీగా, ఒక గౌరవప్రదమైన దేశంగా, ప్రిన్సిపల్డ్ బిహేవియర్ ఉన్న ఒక దేశంగా భారతదేశానికి ఉన్నటువంటి ఒక ఇమేజ్ ఏదైతే ఉందో అది తీవ్ర స్థాయిలో దెబ్బతిని, నిజానికి భారతదేశ మాటలను ఎవరు సీరియస్ గా తీసుకొని ఒక లాఫింగ్ సిచ్యువేషన్ కి భారతదేశం వచ్చింది ఈ కాలంలో, ఈ సమయంలో. సరే, ఇజ్రాయెల్ పాలస్తీనా మీద చేస్తున్నటువంటి హత్యాకాండ విషయంలో నోరు మీద పోవడము అది వదిలేస్తే, వెనిజువేలా లాంటి నీకు అత్యంత మిత్ర దేశము, నీకు చాలా సన్నిహిత సంబంధాలు ఉన్న దేశం మీద ఒక సార్వభౌమాధికార దేశం మీద దాడి చేసి ఏకంగా అధ్యక్షుడిగా కిడ్నాప్ చేసుకోకపోతే కనీసము మాట వరుసకైనా ఇది తప్పు కదా, ఇలా చేయకూడదు, అంతర్జాతీయ న్యాయ చట్టాల ప్రకారం మీరు ఏమైనా చేయాలి, ఒకవేళ ఆ దేశం నుంచి మీకు మాదక ద్రవ్యాలు మీ దేశానికి వస్తూ మీకు హాని కలిగిస్తుంటే అంతర్జాతీయ న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్ళవచ్చు, సెక్యూరిటీ కౌన్సిల్లో, యుఎన్లో దాని మీద చర్చకు పెట్టవచ్చు. అనేక ఇతర మార్గాలు ఉండగా అమెరికా బలవంతుడికి చట్టాలు ఉండవు కదా, అట్లా అమెరికాకు అవన్నీ ఉండవు. తనకు బలప్రయోగం చేసింది. దాని వెనకాల కారణాలు కూడా మనకు తెలుసు. కేవలం మాదక ద్రవ్యాలు అనేది అది కేవలం ఒక ముసుగు మాత్రమే. లక్ష్మణరావు గారు చాలా చక్కగా బ్యూటిఫుల్ వివరించారు అసలు అమెరికా ఎందుకు వెనిజువేలా దాడి చేసింది, దాని వెనకాల కారణాలని చెప్పారు. నీకు ఒక సార్వభౌమాధికార దేశంపై అమెరికా చాలా నేకెడ్ గా ప్రపంచ ప్రజల అభిప్రాయాన్ని గౌరవించకుండా, అంతర్జాతీయ చట్టాలను గౌరవించకుండా, ఏ అంతర్జాతీయ సంస్థలను ఏమాత్రం గౌరవించకుండా నేను చేస్తాను, మీరు దిక్కున్న చోట చెప్పుకోండి అనే పద్ధతిలో వ్యవహరిస్తుంటే కనీసము భారతదేశం లాంటి ఒక పెద్ద దేశం ఖండించాలి కదా. దాని మీద ఖండించడానికి ఏమి ఇబ్బంది? భారతదేశమేనేమో బహుశా అతిపెద్ద దేశం అయి ఉండి, అతిపెద్ద ఆర్థిక రాజకీయ శక్తి అయి ఉండి కూడా దీని మీద స్పష్టమైన వైఖరి ప్రకటించిన ఏకైక దేశం భారతదేశం. చైనా, రష్యా, చివరకు నాటోలో అమెరికా మిత్ర దేశాలని యూరోప్ మాట్లాడిన స్థాయిలో కూడా మాట్లాడలేదు భారతదేశం. ఇది ఒక ట్రావెస్టీ అన్నమాట. ఇది ఒక మనం చూస్తున్నటువంటి ఒక పతనం. ఇది జియో పొలిటికల్ పొజిషన్ లో కూడా భారతదేశం ఒక పతనాన్ని సూచిస్తుంది. అమెరికా ఇక్కడతో ఆగదు. వాళ్ళు చెప్పుకున్నట్టు ఇంతకుముందు సార్ చెప్పినట్లు మొత్తం దక్షిణ అమెరికా ఖండాన్ని అక్కడ వామపక్ష ప్రభుత్వాలు ఏర్పడ్డము, క్రమక్రమంగా అమెరికా వ్యతిరేక శక్తులు అక్కడ రాజకీయాల్లోకి రావడం అనేది గత 2 దశాబ్దాలుగా జరుగుతూ వచ్చింది. ఆ మొత్తం ట్రెండ్ను రివర్స్ చేయడం కోసం అమెరికా ఎప్పటి నుంచో కంగణం కట్టుకోనుంది. వెనిజువేలాతో మొదలు పెట్టారు. వాళ్ళు టెస్ట్ చేస్తారు ఇంటర్నేషనల్ పబ్లిక్ ఒపీనియన్ ఏ విధంగా ఉంది, మిగతా దేశాలు ఏ మేరకు రియాక్ట్ అవుతాయి,
అంతర్జాతీయ సంస్థల్లో ఏమైనా రియాక్షన్ వస్తుందా? ఆయా దేశాలలో ఇప్పుడు వెనిజువేలా కూలగొట్టి అధ్యక్షులు తీసేసి ఇంకో అధ్యక్షులు వచ్చారు. తిరిగి అక్కడ ఉండే ఆయిల్ రిజర్వ్స్ మొత్తాన్ని మీద తన ఆధిపత్యాన్ని నిలుపుకోవడానికి ప్రయత్నం చేశాడు. ఆ వెనిజువేలా లోపల ఎంత మేరకు ప్రజల్లో తిరుగుబాటు వస్తుంది, ఏ మేరకు ప్రతిఘటన వస్తుంది, ఇవన్నిటిని టెస్ట్ చేస్తారు. టెస్ట్ చేసిన తర్వాత ఈ ఎక్స్పెరిమెంట్ ని ఎక్స్పాండ్ చేస్తారు. లాటిన్ అమెరికన్ కంట్రీస్ లో ఆల్రెడీ ప్రకటించున్నాడు, మేము ఆగము, నెక్స్ట్ కొలంబియా మీద చేస్తాము, క్యూబా మీద చేస్తాము, అట్లా కంటిన్యూ చేస్తారు. ఎందుకంటే డెస్పరేట్ ఉన్నటువంటి ఒక సామ్రాజ్యవాద దేశము క్షీణదశలో తన పాత ఆధిపత్యాన్ని నిలబెట్టుకోలేని ఒక సామ్రాజ్యవాదం క్షీణదశలో ఉన్నప్పుడు అది చాలా అడ్వెంచరస్ గా తయారవుతుందని అంటారు చరిత్రకారులు. అది చాలా దుస్సాహసికమైన పనులు చేస్తారు. అమెరికా చేస్తున్నది అదే. ఎందుకంటే తిరుగులేని ఆధిపత్యానికి 30 ఏళ్ల పాటు అనుభవించి ఇప్పుడు చైనా నుంచి తిరుగులేని ఛాలెంజ్ ఎదుర్కోవడము, రష్యా తిరిగి రిసర్చ్ కావడము, తిరిగి సైనిక శక్తిగా మళ్ళా తిరిగి తన స్థానాన్ని అది ఎస్టాబ్లిష్ చేసుకొని ఒక కొరకరాని కొయ్యగా తయారు కావడము, బ్రిక్స్ లాంటి ఒక కూటమి ఏర్పడి డాలర్ ఆధిపత్యాన్ని గండికొట్టడము, అమెరికన్ ఫైనాన్షియల్ సిస్టమ్ తో సంబంధం లేని ఒక సమాంతర స్వతంత్ర ద్రవ్య వ్యవస్థ ఏర్పడుతుందేమో, డాలర్ అనేది ప్రాధాన్యత కోల్పోతుందేమో అనేటువంటి భయాలు వెంటాడుతుండటము. ఈ క్రమంలో తన క్షీణతను ఎట్లా అడ్డుకోవాలన్నా తెలియని అమెరికన్ సామ్రాజ్యవాదం చాలా అడ్వెంచరస్ గా కూడా ఉంటుంది. ఇది యాక్చువల్ గా ప్రపంచ రాజకీయాలు చాలా ప్రమాదకరమైనటువంటి ఫేజ్ లోకి ఎంటర్ అయిన కాలము. చాలా డేంజరస్ వాటర్స్ అంటారు. అలాంటి డేంజరస్ వాటర్స్ లోకి ఎంటర్ అయిన మనము. దీని యొక్క ప్రభావము అమెరికా భౌతికంగా తన దగ్గరున్న లాటిన్ అమెరికన్ దేశాలు చాలా పెద్ద ఎత్తున ఈ అమెరికా యొక్క ఈ డేంజరస్ అడ్వెంచరస్ దుస్సాహసికమైనటువంటి ఈ ఫేజ్ ని ఎదుర్కోబోతున్నాయి అనేది మనము ఖచ్చితంగా వెనిజువేలా ఒక సాక్ష్యం. ఇది నిజంగా లాటిన్ అమెరికన్ ప్రజల పట్ల ప్రపంచ దేశాలన్నీ చాలా లోతైన సంఘీభావాన్ని ప్రకటించాల్సినటువంటి సందర్భం ఇది. వాళ్ళ న్యాయమైన ప్రతిఘటన పోరాటాలకు మనము చాలా గొంతులిపి సంఘీభావం తెలపాల్సిన సందర్భం ఇది. లక్ష్మణరావు గారికి చాలా ధన్యవాదాలు. చాలా తక్కువ సమయంలో అయినా కానీ చాలా బాగా చెప్పారు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ భార్గవ్ గారు. మీరు చెప్పిన ప్రతి మాటతో నేను ఏకీభవిస్తున్నాను. ఖచ్చితంగా మనం ప్రజాభిప్రాయాన్ని కూడగట్టడానికి పనిచేద్దాం. అవును సార్, అవును సార్. థ్యాంక్ యూ భార్గవ సార్. ఇప్పుడు రెడ్డి కోసూరి గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. హీఈస్ ఎ బయాలజిస్ట్ ఫ్రమ్ యుఎస్ఏ. నమస్కారం అండి లక్ష్మణరావు గారు. మీరు ఐ విల్ బి స్పీకింగ్ ఇన్ టెంగ్లిష్. ప్రాబబ్లీ మీ అందరికి అర్థం అవుద్ది టెంగ్లిష్. తెలుగు అండ్ ఇంగ్లీష్ రెండు కలిపి మాట్లాడతాను. సో మీరు ఆఖరి పాయింట్ చాలా ముఖ్యమైన పాయింట్ ఐ వాంటెడ్ టు ఎంఫసైజ్. అది ప్రపంచం అందరూ కలిసి అమెరికా మీద ప్రెషర్ పెట్టాలి. అది పూర్వం సౌత్ ఆఫ్రికా మీద అలా చేశారు, మీకు గుర్తుంటుంది. సో అమెరికా న్యూజిలాండ్ రెండు దేశాలే ఆ సౌత్ ఆఫ్రికాని సపోర్ట్ చేసినాయి. మిగిలిన 190 దేశాలు దాని సౌత్ ఆఫ్రికా మీద ఎగెన్స్ట్ గా చేశారు. అందుకని సౌత్ ఆఫ్రికా మారింది, ఇండిపెండెన్స్ వచ్చింది. సేమ్ నేను 30 ఏళ్ళు బట్టి చెప్తున్నాను, యూరోపియన్స్ అందరూ ఏషియన్స్ అందరూ కలిసి అమెరికా మీద కొంచెం ప్రెషర్ పెడితే అప్పుడు మారుతుంది. ఓకే, దట్ ఈస్ మై పాయింట్ అండ్ యూ వెరీ వెల్ ఎస్టాబ్లిష్డ్ ఇట్ ఇన్ ద బిగినింగ్. ఓకే, బట్ వన్ ఆఫ్ ద థింగ్స్ దట్ ఐ వాంట్, మీరు డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు ఎలాగ అమెరికా బిహేవ్ చేస్తుందో లాస్ట్ 50 ఏళ్ళు 60 ఏళ్ళు బట్టి. ఓకే, యాజ్ ఎ రోగ్ ఆఫ్ ద వరల్డ్. ఓకే, ఈవెన్ దో ఇట్స్ కాలింగ్ అదర్ పీపుల్ రోగ్స్, other nations rogues, it's actually a rogue. But to understand why America is a rogue, you have to meer chadivu untaru history. I'll give you 3 examples from the history. When a nation or a society becomes very powerful, they become rogues. Very ancient, from the beginning of the civilization. For example, when ancient Egypt pharaohs became powerful in the 2nd dynasty, they started exploiting and occupying Nubia for the gold. Okay? Yeah. You probably know about that.
I know. Okay, and they misbehaved very badly. They destroyed Nubians, his civilization for gold, Yeah. occupied. So it's basically a resource. The human societies, when they become same and behave the same way. Second example I'll give you is Persia. Persia, when it became very powerful under Cyrus the Great, it went and occupied Lydia. Lydia is a nation which is used to be present-day Turkey. Okay, Yeah. they had a lot of gold mines. Okay, so Persia, Cyrus the Great went and occupied Lydia and destroyed the Akkadian kingdom. Okay, Sir. and for the gold and silver. That is the petrol of the old times, gold and silver, okay, and the Yeah. copper. So the next one, you enumerated all the powers, the superpowers that came after that, England and all the stuff. Soviet Union did the same thing. It occupied a lot of countries, Russians basically. Russia occupied a lot of countries that in 1990 they became independent later. Okay, you called it states, but they were nations. In 1979, I vividly remember Soviet Union went and occupied, removed the Afghan nation, and Yeah. occupied it. Okay, just like America did for Philippines in the 1900s. Okay, beginning of the last century, and Hawaii, in 18th century, 19th century, all those things. Like Venezuela is the next of the line, the latest fall guy for a superpower. So the point you made is that once America became a single polar world, and that's the behavior, but it will change when world regains the multipolar world. China is going to be the next superpower. They're already exhibiting the occupation of the other countries. Like, for example, they're harassing Philippines and Vietnam, all those countries. Okay, so China will be the next superpower, and America will still stay like that. తర్వాత ఏమో మీరు చెప్పినట్టు భార్గవ్ గారు చెప్పినట్టు Russia is gaining power. So there will be 3 poles, Yeah. and that will moderate the world again. Okay. The only problem is the rest of the world is so timid. They should start up, like Bhargava Chipnata. India never had even said a bad word about occupying Venezuela and destroying the presidency of Yes. Maduro. Okay. So I've been saying that one for the last 40 years, how world is not stepping up to its responsibility of controlling the superpowers. And that's my comment. And I'm just going to leave it there. And thank you very much. Very, very well explained reasons. I'm Where- also belong to the No Kings group. Where are you, Both sir, in now? India, both No Kings group. I belong to them both in India as well as United States. Okay. Where are you staying, sir? There should. I live in Virginia. Okay. I live in Virginia. I've been living here for I came for education. I stayed here for the last 40 years. Okay, sir. Thank you very much. I really appreciate your help Thank you. and educating us. Thank థ్యాంక్ you. యూ Bye. దిలీప్. Thank you. Sir, Lakshman sir, వండర్ఫుల్లీ ఎక్స్ప్లెయిన్డ్ ఈ ప్రెసెంట్ జియోపాలిటిక్స్ గురించి చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. Sir. వెనిజువేలా మీద జరిగిన దాడి నేపథ్యంతో మొదలుపెట్టి గత 30-40 ఏళ్ల ప్రపంచపు జియోపాలిటిక్స్ గురించి చాలా చక్కగా వివరించారు. అయితే నేను ఒక 2 పాయింట్స్ ఇక్కడ యాడ్ చేద్దాం అనుకుంటాను సార్. ఇది అంటే మనం చిన్నప్పుడు చదువుకున్నట్టు రాతి యుగం, తామ్ర యుగం, ఇనుప యుగం లాగా ఇప్పుడు మనం క్రిటికల్ మెటల్స్ అంటే క్రిటికల్ లోహపు యుగంలోకి ప్రవేశించామని
నాకు అనిపిస్తుంది. అదంటే సాంకేతికత అనేది కంప్లీట్ గా ఈ క్రిటికల్ మెటల్స్ అనేవి చాలా క్రూషియల్ రోల్ ప్లే చేయబోతున్నాయి. అంటే గ్రీన్ ఎనర్జీ, ఈ రేపొద్దుట రాబోయే వచ్చే 2 దశాబ్దాల్లో రాబోయే మార్పులన్నిటికీ క్రిటికల్ మినరల్స్ అనేవి, క్రిటికల్ మెటల్స్ అనేవి అత్యంత కీలకం కాబోతున్నాయి అనేది చాలా స్పష్టంగా విదితమైంది. ఈరోజు ఈ క్రిటికల్ మెటల్స్ మొత్తం చైనా ఆధీనంలో ఉండడం ఒక విధంగా అదృష్టంగాను, లేదంటే వాళ్ళ తాలూకా స్వయం ప్రతిభ, వాటి వెలికితీతలో వాళ్ళ కృషి, చైనా యొక్క ప్రతిభ, ఇవన్నీ దాగి ఉన్నాయి. కాబట్టి చైనా సూపర్ పవర్ గా ఎమర్జ్ అవ్వడం అనేది దాని వెనకాల గల భౌతిక పరిస్థితులు ఏ విధంగా దోహదపడ్డాయి చైనాని సూపర్ పవర్ గా మార్చడంలో కీలకం అయింది అనే విషయంలో ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఈ విషయంలో అమెరికా తన ఉత్పత్తిని ఎక్స్పోర్ట్ చేసుకుంది 1980 దశకాల్లో, 70-80 దశకాల్లో తన మొత్తం ప్రొడక్షన్ ని చైనాకి ట్రాన్స్ఫర్ చేయడం ద్వారా సాంకేతికతపై పట్టుకోల్పోవడమే కాకుండా శాస్త్రీయంగా కూడా చాలా వెనకబడ్డం అనేది జరిగింది అమెరికా. అంటే తన సూపర్ పవర్ స్టేటస్ ని నెమ్మదిగా అప్పటి నుంచే కోల్పోవడం స్టార్ట్ అయింది. అయితే విషయం ఏంటంటే ఒక విధంగా వాళ్ళు ఈ ఈ కొత్త టెక్నాలజీస్, అంటే ఈ సోషల్ మాధ్యమాలు లేకపోతే ఇంటర్నెట్ ఆధారిత సాంకేతికతల మీద వాళ్ళు బతుకు వెళ్ళదీస్తున్నారు. వాళ్ళ మేజర్ కంపెనీలు ఆదాయం, రెవెన్యూ ఇవన్నీ వీటి మీద ఆధారపడి ఉండడం చూస్తుంటే నెమ్మదిగా వాళ్ళు ప్రొడక్షన్ బేస్డ్ నుంచి తప్పుకున్నారు. ఈ మగ అనే పేరుతో మళ్ళా తిరిగి మేక్ ఇన్ అమెరికా లాగా, మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అనే ఒక అవాస్తవిక ఒక కానీ ఒక జరగలేని ఒక ఆబ్జెక్టివ్ పెట్టుకొని వాళ్ళు ముందుకెళ్ళడానికి ట్రై చేస్తున్నారు. ఇది ఈ దాని భార్గవ చెప్పినట్టు, సో ఇందాక భార్గవ్ అన్నట్టు ఈ ఒక సూపర్ పవర్ క్షీణదశ, ప్రపంచ వరల్డ్ ఆర్డర్ క్రమంలో మార్పు జరిగే క్రమంలో ఒక సూపర్ పవర్ క్షీణిస్తున్న సూపర్ పవర్ చేసే అఘాయిత్యాలుగా ఇప్పుడు అమెరికా చూడాలి. ప్రపంచం మోస్ట్ ప్రాబబ్లీ తట్టుకోవాలి. అయితే నా పాయింట్ ఏంటంటే ఇక్కడ చైనా ఆల్రెడీ ఎమర్జింగ్ సూపర్ పవర్ గా లేదా నిజంగానే ఒక పెద్ద సూపర్ పవర్ గా మారిన ఈ సందర్భంలో మోర్ ప్రొయాక్టివ్ రోల్ తీసుకోవాలి. తనని తాను డిఫెండ్ చేసుకోవడం మాత్రమే కాకుండా తను మిగిలిన ప్రపంచాన్ని కాపాడడంలోని ఈ ముసలి వృద్ధ జంబూక క్యాపిటలిస్ట్ అమెరికా నుంచి కాపాడటానికి తన వంతు ప్రయత్నాన్ని మరింత ముమ్మరం చేయాలి. ముమ్మరం చేసే ప్రయత్నంలో లీడర్షిప్ పాత్ర కూడా తీసుకోవాలనేది నా అభిప్రాయం అండి. కొద్దిగా ఆ విషయంలో చైనా హెసిటేట్ చేస్తున్నదేమో అనిపిస్తున్నది. అంటే అంత ముందుకు రావట్లేదు, అంటే చొచ్చుకుపోయి ముందుకు రావట్లేదు అన్న, వాళ్ళు కూడా వ్యాపారాత్మక ధోరణిలో ఉన్నారా అన్న ప్రశ్న లాంటిది ఒకటి వస్తున్నది. బట్ మోస్ట్ ప్రాబ్లీ వాళ్ళు తమ వంతు పాత్ర వాళ్ళు తాము చేస్తున్నారనే అనుకుంటున్నారేమో ప్రస్తుతం. బట్ నాకైతే ఇంకొంచెం ప్రొయాక్టివ్ రోల్ తీసుకోవాలి వాళ్ళని నాకు అనిపిస్తున్నది. శ్రీనివాస్ గారు ఎక్కడ ఉంటున్నారు మీరు? నేను హైదరాబాద్ అండి. అదే మీరు ఈ వారం నేను 3-4 చోట్ల వెనిజులా గురించి మాట్లాడాను సార్. అక్కడ చాలా మంది అడిగిన ప్రశ్న ఏంటంటే బయట స్టడీ సర్కిల్స్ లో చైనాకు మీరు చెప్పినట్టు కొద్దిగా ప్రోయాక్టివ్ రోల్ తీసుకుంటే బాగుండు అని వాళ్ళు అడిగిన ప్రశ్న. మీరు చెప్పినట్టు ఏంటంటే చైనా కూడా మెయిన్ గా తన జాతీయ ప్రయోజనాలు, తన ఆర్థిక ప్రయోజనాలకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నట్టుగా అనిపిస్తుంది. అమెరికా మీద ఏమాత్రం ఒత్తిడి తెచ్చే ధోరణి పెద్దగా అనిపించట్లేదు. అది చేస్తే బాగుంటుంది, నా ఉద్దేశం కూడా ఉంది సార్. అది ఓకే సార్, థ్యాంక్ యూ శ్రీనివాస్ సార్. కల్లూరి భాస్కరం గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. నిస్సందేహంగా ఈ వెనిజులా మీద జరిగింది దురాక్రమణ, అందులో డౌట్ ఏమీ లేదు. నిస్సందేహంగా అది దురాక్రమణ. అది ప్రపంచానికి విసిరినటువంటి ఒక పెద్ద ఛాలెంజ్ అది నిజానికి. ఎందుకంటే ఒక్కసారిగా మనం మధ్యయుగాలకే కాదు ఇంకా దాటి ఇంకా వెనక్కి వెళ్ళిపోయామని నాకు అనిపించింది. లేకపోతే బరితెగింపు కదండి అది, పూర్తిగా బరితెగింపు, ఆక్రమణ చేయడం అనేది. దాని వెనకాల ఆర్థిక కారణాలు అవి లక్ష్మణరావు గారు బాగా వివరించారు. అది ఒక ఇష్యూ. తర్వాత
సార్ నాకు ఇంకొకటి ఏమనిపించిందంటే, సార్ ఫస్ట్ పాయింట్ భారతదేశం మీద దీని ప్రభావం ఎలా ఉంటుంది అనేది. అంటే అందులో అన్నారు మనం నిర్ద్వంద్వంగా ఖండించలేదని భారతదేశం. అవును సార్. నిజానికి అది చాలా విచారించదగినటువంటి విషయం అండి. ఎందుకంటే మన విదేశాంగ విధానం మారిపోయి చాలా కాలం అయింది. బహుశా నేను అనుకోవడం ఈ 2014 తర్వాత అది బాగా ఊపందుకున్నట్టుగా అనిపిస్తోంది విదేశాంగ విధానం విషయంలో. అవును ఇజ్రాయిల్ వర్సెస్ పాలస్తీనా విషయంలో మనం తీసుకున్న స్టాండ్ కానీ అవును ఇదొకటి. తర్వాత భారతదేశం దీని మీద అంత ఫోర్స్ఫుల్ గా ఒకప్పటి అలీన విధానము తర్వాత ఇటీవలి విధానాల బ్యాక్గ్రౌండ్ నుంచి చూస్తే అంత ఫోర్స్ఫుల్ గా వ్యతిరేకిస్తుందని నాకైతే అనిపించట్లేదు. పైగా దానికి అనుకూలించేటటువంటి పోకడేమో అని కూడా నాకు ఒక అనుమానం ఉంది. సార్ అదొకటి. తర్వాత ఇంకొక విషయం లక్ష్మణరావు గారు మెన్షన్ చేయలేదు. సద్దాం హుస్సేన్ సార్ మీదకి అమెరికా దాడి చేయడానికి చూడడం అనేది జరిగింది. అయితే ఆయన కువైట్ ను ఆక్యుపై చేయడానికి కూడా ప్రయత్నం చేశాడు. అంటే నా ఉద్దేశం ఏంటంటే చెప్పడంలో మనం వీడి ఇతర దేశాలు కూడా హ్యాండిల్ ఇస్తున్నాయి. ఆ హ్యాండిల్ ఇవ్వడం కూడా దాన్ని కూడా ఒకవైపు నుంచి అడ్రస్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుందేమో. వాళ్ళు కూడా అంటే చిన్న దేశాలు లేదా అమెరికా లాంటి దేశాలకి తో పోలిస్తే అంత బలవంతం కానిటువంటి దేశాలు కూడా కొంత అవి కూడా కొన్ని పద్ధతులు అవి ఒక డెమోక్రటిక్ స్పిరిట్ తో పనిచేయడము ఇలాంటివి అలవర్చుకోవాలి. వాటిల్లో కూడా నియంతృత్వ ధోరణులు ఉండకూడదు అనేది ఒకటి నాకు అనిపించింది. తర్వాత యుఎన్ఓ ఎందుకు ఇన్ఎఫెక్టివ్ గా ఉంది? యునైటెడ్ నేషన్స్ అది చాలా పెద్ద సమస్య అండి నా ఉద్దేశంలో. ఎందుకు అది ఇన్ఎఫెక్టివ్ గా ఉంది? ఆ వీటో పవర్ ఎందుకు ఉండాలి? ఇంతకాలం గడిచిన అది నా అలంకారప్రాయంగానే మిగిలిపోతుంది యుఎన్ఓ. అది ఏ రకంగానూ జియో పాలిటిక్స్ అది ఇన్ఫ్లుయెన్స్ చేయలేకపోతుంది. దేశాల మధ్య అసలు ఇప్పుడు లక్ష్మణరావు గారు మెన్షన్ చేశారు, WHO కానీ ఫుడ్ అండ్ ఆహారం సంస్థకు సంబంధించిన విషయాలు కానీ ఇటువంటివి బాగానే డీల్ చేస్తోంది. కానీ అసలు మెయిన్ ప్రాబ్లం దేశాల మధ్య వివాదాలు కదా. ఆ దేశాల మధ్య వివాదాల విషయంలో యుఎన్ఓ పూర్తిగా ఇన్ఎఫెక్టివ్ అవ్వడం అదొక కారణమేమో ఈ దూకుడికి, అమెరికా దూకుడికి కానీ అని నాకు అనిపిస్తోంది. అంటే దానికి ఒక స్వయం ప్రతిపత్తి లేకపోవడం, యుఎస్ మీద ఆధారపడడం దానికి కారణమా? ఇటువంటి క్వశ్చన్స్ రైజ్ అవుతాయి. అలాగే ఆ భద్రతా మండలిలో ఏకపక్షంగా ఉండడం చాలా ఆశ్చర్యకరమైనటువంటి విషయం. ఇప్పటికీ కూడా భద్రతా మండలిలో 5 సభ్యుల్లో ఒకళ్ళు వీటో చేస్తే అది అవతల వాళ్ళు ప్రతిపాదించింది ఏదైనా సరే వీగిపోయే పరిస్థితి ఉండడం అనేది ఈ రోజున మనం నిజానికి ఊహించలేనటువంటి విషయం. అదొకటి నేను చెప్పదలుచుకున్నది. తర్వాత అమెరికాని టార్గెట్ చేయవలసిందే తప్పనిసరిగా. అదే సమయంలో ప్రపంచాన్ని డెమోక్రటైజ్ చేసే దిశగా కూడా ఉద్యమం జరగాలి నేను అనుకోవడం. అంటే కౌంటర్ నేరేటివ్ ని బలంగా తీసుకురావాలి. అలాగే ప్రత్యామ్నాయ విలువల్ని బలోపేతం చేయడానికి కూడా కృషి జరగాలి. తర్వాత అసలు సూపర్ పవర్ అనే మాటే తీసేయాలని నా ఉద్దేశం అండి. సూపర్ పవర్ అని దేనికి ఇవ్వకూడదు. అసలు సూపర్ పవర్ ఏమిటండి? డబ్బున్నంత మాత్రాన లేదా సహజ వనరులు అవి చాలా విస్తారంగా ఉండడం మూలాన ఒక సూపర్ పవర్ అయిపోతుందా? సూపర్ పవర్ అనే కాన్సెప్టే అసలు డెమోక్రటిక్ దీనిలో అది పొసగనటువంటి విషయం. అసలు ఆ సూపర్ పవర్ అనే మాటనే బ్యాన్ చేయాలి. దానికి సంబంధించినటువంటి ఒక నేరేటివ్ ని ముందుకు తీసుకురావాలని నేను భావిస్తున్నాను. అలాగే కౌంటర్ నేరేటివ్ ని, ప్రత్యామ్నాయ విలువల్ని బలోపేతం చేయడానికి రెండో పక్క నుంచి ప్రయత్నం జరుగుతూనే ఉండాలి. ఆ తర్వాత ఈ
ఇంకొకటి ఏమిటంటే కొన్ని దేశాలు, చాలా దేశాల విషయంలో వాళ్ళ స్వప్రయోజనాలు వెర్సెస్ ప్రపంచ పరిస్థితులు అనే ఒక పరిస్థితి వస్తుంది. అంటే ప్రాగ్మెటిక్ అప్రోచ్ వెర్సెస్ ఐడియలిజం అనేది మనం చూస్తున్నాం. అంటే చాలా దేశాలు అమెరికా దూకుడుని కానీ దురాక్రమణని కానీ నోరెత్తలేని, గట్టిగా ఖండించలేని పరిస్థితి ఎందుకు వస్తుందంటే వాళ్ళ ఆర్థిక అవసరాలు కానీ వాళ్ళ డిపెండెన్సీ, ఇటువంటి రకరకాల కారణాలు. దాంతో ఈ గట్టిగా మాట్లాడలేని పరిస్థితి వస్తుంది. ఈ రెండింటిని బ్యాలెన్స్ ఎలా చేయాలి, ఇవన్నీ ఆలోచించవలసినటువంటి విషయాలు. నిజానికి ప్రపంచం చాలా పెద్ద మలుపులో ఉందని నాకు అనిపిస్తోంది. మనం పాతవన్నీ తుడిచిపెట్టుకుపోతున్నాయి, పాత విలువలు కానీ ఆదర్శాలు కానీ, కొత్తవి ఎమర్జ్ అవుతున్నాయి. ఈ కొత్త పరిస్థితిని ఎలా ఎదుర్కోవాలి అనేది చాలా పెద్ద ఎత్తున చర్చ జరగాల్సినటువంటి విషయం. అలాగే మనం పరిభాషను కూడా మార్చుకోవాలేమో. మనం పాత మాటలు, పాత ధోరణులతో మనం వ్యవహరిస్తే కొత్త పరిస్థితిని ఎదుర్కోవడానికి సరిపోదేమో. మనం చాలా సమూలంగా మన అంతర్జాతీయ పరిస్థితులను చూసే దృష్టికోణాన్ని సమూలంగా మార్చుకోవాల్సి ఉంటుంది. నిస్సందేహంగా అమెరికా చేసిన దురాక్రమణ, అది అలెగ్జాండరో ఇంకో చెంగిస్ ఖానో ఇలాంటి వాళ్ళు ఆ రోజుల్లోకి మనకి తీసుకువెళ్ళిపోయేటటువంటి పరిస్థితి ఇది. అంచేత నిస్సందేహంగా దీన్ని ఎదుర్కోవాలంటే మనం కొత్త ప్లాన్స్, కొత్త ఆలోచనలు ముందుకు తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. మరోసారి లక్ష్మణరావు గారిని అభినందిస్తూ, మిగతా వక్తలను కూడా అభినందిస్తూ నాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు చెప్తున్నాను. థ్యాంక్ యూ. కల్లూరి భాస్కరం గారు, మీ మాటలు వినటం చాలా సంతోషం. ఎందుకంటే పుస్తకాలు చదివాం, చర్చించాం. ప్రత్యేకించి మీరు చెప్పిన ప్రతి మాటతో కూడా నేను అంగీకరిస్తున్నాను. ముఖ్యంగా యుఎన్ఓ డెమోక్రటైజ్ కావాలి సార్. అది మీరు చెప్పిన కీలకమైన అంశం. ఒక మాటలో చెప్పాలంటే యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ అది డెమోక్రటైజ్ కావాలి. డెమోక్రటైజేషన్ కూడా మనం కృషి చేయాలి. దాంతోపాటు మన దేశంలో ప్రత్యేకించి ఈ మోడీ ఫారిన్ పాలసీ 2014 నుంచి గత 10-12 ఏళ్లుగా పూర్తిగా అతను మోడీ ఫారిన్ పాలసీ, మోడీ గవర్నమెంట్ ఫారిన్ పాలసీ పూర్తిగా ప్రో అమెరికా, ప్రో ఇజ్రాయెల్ గా మారిపోయింది. దాని మీద కూడా మనం ప్రజాభిప్రాయాన్ని కూడగట్టాల్సిన అవసరం ఉంది. మీరు చెప్పినట్టు ప్రపంచంలో ఒక ప్రత్యామ్నాయ విలువలు, ప్రపంచ విలువలు డెవలప్ చేయడానికి కూడా మనం కృషి చేయాలని మీ అభిప్రాయంతో నేను పూర్తిగా ఏకీభవిస్తున్నా. థ్యాంక్ యూ భాస్కరం గారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ భాస్కరం సార్. ఇప్పుడు డాక్టర్ విరించి గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. తర్వాత వెరీ అక్యురేట్ గా ప్రెజెంటేషన్ చేశారు. చాలా అవగాహన పెంచేటట్టుగా ఉంది ఇది. అయితే నాకు ఒక 2 విషయాలు అనిపించినాయి మీ టాక్ వింటుంటే. మనం దీన్ని దురాక్రమణ అంటున్నాం యాక్చువల్ గా. అంటే ఈ రోజు వెనుజులాని అమెరికా ఒక ఇరాక్ ను ఆక్యుపై చేసినట్టుగానో, లేకపోతే ఆఫ్ఘనిస్తాన్ ని ఆక్యుపై చేసినట్టుగానో ట్యాంకర్స్ తోటో లేకపోతే యుద్ధ విమానాలతోటో ఆక్యుపై చేయలేదు. ఒక కొత్త రకమైనటువంటి, అంటే పోస్ట్ కొలోనియల్ పీరియడ్ లో ఇప్పుడు ఉన్న మనం ఒక కొత్త రకమైన కొలనైజేషన్ ఇది యాక్చువల్. అంటే ఈ ఒక రకంగా ఇంతకు ముందు కూడా ఒక విమర్శ ఏంటంటే డెమోక్రసీని నాట్ యాజ్ ఎ వాల్యూ బట్ యాజ్ ఎ వెపన్ గా యూజ్ చేస్తున్నది అమెరికా. ఎక్కడెక్కడైతే డెమోక్రసీ లేదో, మనం ఈ రోజు ఒక గొప్ప పొలిటికల్ సిస్టమ్, పొలిటికల్ వాల్యూ అని అనుకుంటున్న దాన్ని తన అస్త్రంగా మార్చుకొని తనకు అనుకూలంగా లేని వాటన్నిటి మీద కూడా ఇదే అస్త్రాన్ని ప్రయోగిస్తూ తన ఆధిపత్యాన్ని చాటుకుంటున్న సమయంలో వెనిజులా మీద జరిగినటువంటి అటాక్, ఇట్ ఈస్ నాట్ జస్ట్ ఎ ఫిజికల్ అటాక్, ఇట్స్ ఎ డిఫరెంట్ కైండ్ ఆఫ్ అటాక్. ఈ విషయంలో నాకు ఇంకో విచిత్రం కూడా ఏమనిపించింది అంటే, ఇండియా ఈరోజు దీని మీద మౌనంగా ఉండడం అనేది ఇట్స్ అన్ ఇంటెలెక్చువల్ అటాక్ కూడా. చాలా దేశాలు మారుతూ ట్యాంకర్స్ తోటి మాత్రమే కాదు, ఇలా కూడా చేస్తాము. ఈవెన్ ఇంటెలెక్చువల్ గా కూడా మీ మైండ్లని
కొలనైజ్ చేయగలుగుతాము అని చాలా పవర్ఫుల్ గా అమెరికా చెప్తా ఉంది. సో దీన్ని కాబట్టి ఇంటలెక్చువల్ గానే చాలా మనం డీకోలనైజ్ చేయాల్సిన అవసరం ఉంది. దట్స్ వాట్ ఐ ఫెల్ట్ వైల్ లిజనింగ్ టు లక్ష్మణ్ రావు గారు. థ్యాంక్ యూ సార్. ఖచ్చితంగా మనం ఎస్పెషలీ ఇండియన్ మిడిల్ క్లాస్ చాలా ఈ మోడీయిజంలో ఉన్నారు సార్. ఇప్పుడు చాలా మంది వీటి మీద చాలా నేను ఇవి వెనుజులా మీద ఒక వీడియో అయి పెడితే దాన్ని అటాచ్ చేస్తూ చాలా మంది పెట్టారు. కానీ మీరు చెప్పినట్టు మనం ఖచ్చితంగా దీని మీద దీన్ని ఒక మూమెంట్ లాగే ముందుకు తీసుకెళ్దాం సార్. సివిఆర్ గారు అడిగారు, హౌ కెన్ యూరోపియన్ యూనియన్ బి కోహెసివ్ అండ్ ఫార్మ్ ఏ ప్రెషర్ గ్రూప్ and exert some pressure on Trump's USA. EU is one group and BRICS is another group. అదే సమస్య ఏంటంటే యూరోపియన్ యూనియన్లో ఉన్న దేశాలన్నీ కూడా 90% నాటోలో కూడా ఉన్నాయి. నాటో నార్త్ అమెరికన్ ట్రీటీ ఆర్గనైజేషన్ మనకు తెలుసు, మిలిటరీ వ్యవస్థ. ఈ దేశాలే అందులో కూడా ఉన్నాయి. నాటో నాయకత్వం అమెరికా. అందుకని వాస్తవంగా ఏం జరుగుతుందంటే ఈ యూరోపియన్ యూనియన్ లో ఉన్న దేశాలు, ఇప్పుడు ఉదాహరణకి ట్రంప్ గ్రీన్లాండ్ ఆక్రమిస్తా అంటున్నాడు. నెక్స్ట్ నా టార్గెట్ అది అంటున్నాడు. గ్రీన్లాండ్ డెన్మార్క్ అధీనంలో ఉంది. డెన్మార్క్ నాటోలో ఉంది. వాస్తవంగా యూరోపియన్ కంట్రీస్ అన్ని స్ట్రాంగ్ గా యూరోపియన్ యూనియన్ దాన్ని కండెమ్ చేయాలి కదా, వాడు చేయటంలా. అంటే జర్మనీ, ఫ్రాన్స్ అవి వ్యక్తిగతంగా చేసినాయి. నా పాయింట్ ఏంటంటే వారు చెప్పినట్టు యూరోపియన్ యూనియన్ సమావేశం పెట్టి మేము అమెరికా ధోరణి మేము ఖండిస్తున్నాం అనేది చెప్పలేదు. యూరోపియన్ యూనియన్ లో ఉన్న దేశాల సమస్య మీకు అర్థమై ఉంటుంది. ఆ దేశాల్లో 90% నాటోలో ఉంది. నాటో ఈజ్ అండర్ ద లీడర్షిప్ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. అందుకని ఆ దేశాలే వ్యక్తిగతంగా జర్మనీ ఖండించింది వెనుజులా మీద దాడిని, ఫ్రాన్స్ ఖండించింది, బ్రిటన్ చౌచౌగా ఖండించింది. అలా కాకుండా వాళ్ళు యూరోపియన్ యూనియన్ గా ఒక గ్రూప్ గా కోహెసివ్ గా ఉండి అమెరికాని కనుక ఖండిస్తే కొంత అది ప్రెషర్ బిల్డప్ అవుద్ది. కానీ ప్రస్తుతానికి వాళ్ళు అలా చేయలేదు, చేస్తారని మనం ఆశిద్దాం. ఇప్పుడు లీగ్ ఆఫ్ నేషన్స్ ఫస్ట్ వరల్డ్ వార్ తర్వాత ఫెయిల్ అయింది సార్. అవును. అలాగే యుఎన్ఓ ఫామ్ చేశారు సెకండ్ వరల్డ్ వార్ తర్వాత. సార్ బట్ దేర్ వాజ్ కాంపిటీషన్ బిట్వీన్ టూ బ్లాక్స్, కమ్యూనిస్ట్ బ్లాక్ అండ్ అమెరికన్ బ్లాక్. అండ్ దెన్ థర్డ్ వరల్డ్ కంట్రీస్ ఆర్ అలీన దేశాలని ఇవన్నీ ఫార్మ్ అయినాయి. ప్రపంచంలో ఏంటంటే 30, 40, 50 సంవత్సరాలుగా కొన్ని విలువలు అంటూ ఫార్మ్ అయినాయి. మిడిల్ క్లాస్ కానీ స్టూడెంట్స్ కానీ అంతా కూడా సోషల్ స్టడీస్లో కానీ చదివేది ఏమిటంటే మనకేంటే ప్రపంచంలో ప్రతి దేశానికి ఒక సార్వభౌమత్వం ఉంటుంది. యుఎన్ఓ అనేది అంటే జనరల్గా ఏంటంటే అఫ్కోర్స్ ఇప్పుడు వీక్ అవ్వచ్చు, జనరల్గా యుఎన్ఓ అనేది ఐక్యరాజ్య సమితి అనేది ప్రపంచ దేశాల మీద తగాదాలు చేయాలంటే తీర్చాలంటే అదొక సంస్థ ఉన్నది. ఫస్ట్ సెకండ్ వార్ తర్వాత మనం ఏంటంటే మంచి మెచ్యూర్ స్టేజ్కి వెళ్ళింది వరల్డ్ అనేది వచ్చారు. కానీ బట్ ఏంటంటే యుఎన్ఓ కానీ లేకపోతే వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ కానీ ఇంకా ఏ ఆర్గనైజేషన్ అయినా కానీ వాళ్ళు వరల్డ్ వైడ్గా ఏంటంటే అమెరికా కానీ ఇతర యూరోప్ యూనియన్ కానీ వాళ్ళ దేశాలకు ఉపయోగపడినప్పుడే వాళ్ళు ఏంటంటే దానికి విలువ ఇస్తున్నారు, లేకపోతే విలువ ఇవ్వట్లేదు. దీన్ని బట్టి అర్థమైపోతుంది అనమాట. వాళ్ళు సార్వభౌమత్వం అంటే ఏంటి, ఏ దేశమైనా ప్రతి దేశానికి ఒక విలువ ఉంటుంది. ఆ దేశాన్ని గౌరవించాలి మనం. ఒక వీసా అని, ఒక పద్ధతులని, ఆ దేశంలో ఎంటర్ అవ్వాలంటే ఇవన్నీ కూడా కొన్ని ఉన్నాయి కదా. ఇప్పుడు ఏంటంటే అమెరికా తీసుకున్నటువంటి ఈ యాక్షన్ వల్ల ఏంటంటే ఆ విలువలన్నీ తుడిచిపెట్టుకుపోతున్నాయి. ఇవన్నీ కూడా మొత్తం అందరి స్పీకర్లోనే వచ్చిన విషయాలే, కొత్తగా నేను చెప్పిందేం కాదు. అవన్నీ కూడా తుడిచిపెట్టుకుపోతున్నాయి. కానీ మిడిల్ క్లాస్ కానీ స్టూడెంట్స్ కానీ వీళ్ళంతా ఫాలో అయ్యేవాళ్ళు ఏంటంటే అసలు ఏ విలువ మీద మన బేస్ అయ్యి ముందుకెళ్లాలో అని అర్థం కాని గందరగోళ పరిస్థితిలోకి నెట్టబడిన పరిస్థితి ఇవాళ ఉందన్నమాట. భారతదేశం కూడా గతంలో ఏంటంటే తటస్థ దేశాలు అన్ని దేశాలు ఉండి ఎక్కడ న్యాయం జరుగుతుంది అనేది ఖండిస్తానని చెప్పి మనకి కొరియా యుద్ధంలో ఒక సరైన రోల్ పాటించకపోయినట్టు కూడా ఇండియా మనకి సూయజ్ కెనాల్ ఇష్యూ వచ్చినప్పుడు కానీ ఆ తర్వాత కూడా ఏంటంటే కొంత మేరకు ఒక 20-30 years వరకు కూడా మంచి రోల్ ప్లే చేసింది ఇండియా కానీ, ఘనా కానీ, ఇండోనేషియా కానీ ఇవన్నీ కూడా. బట్ దాన్ని ఏంటంటే ఇవన్నీ కూడా ఏంటంటే తుడిచిపెట్టుకుపోతున్నాయి వాళ్ళ పొజిషన్లో. కనుక ఏంటంటే మనకి వక్తలు చెప్పారు చక్కగా అవేర్నెస్ క్రియేట్ చేయాలి, ఒక ఉద్యమం లాగా మూవ్మెంట్ లాగా క్రియేట్ చేయాలి మీరు కూడా చెప్పారు.
వెరీ గుడ్ థింగ్ అదండి. ముఖ్యంగా ప్రధానమైనది ఏంటంటే మన దేశంలో కూడా అంటే చాలా ఎడ్యుకేటెడ్ ఏంటంటే పట్టించుకోకుండా ఉన్నారన్నమాట. దేన్ని కూడా మనకి ఎందుకులే, అనవసరంలే మనకి అన్న పద్ధతిలో ఉన్న పరిస్థితులు ఏంటంటే మనం కనీసం ఇట్లాంటి ఎస్ఎన్స్ గ్రూప్ లాంటి గ్రూపులు చేసినందుకు ఏంటంటే వీరంచి గారిని కానీ అదే దేవి గారిని కానీ అభినందించాలి. సరే, ఒక నిమిషం నాకు ఛాన్స్ ఇవ్వండి. ఒకటేంటంటే వాళ్ళు అంత ఇదిగా వెళ్ళిపోయి ప్రెసిడెంట్ భార్య గారిని, మధురో గారిని, ఆ భార్య గారిని వాళ్ళు తీసుకెళ్లిపోయారు. కానీ వెనిజులా దేశం మీద ఎందుకు దాడికి చేయలేదు అనేది కొన్ని పేపర్స్ లో న్యూస్ వచ్చింది. బికాజ్ ఎందుకనంటే దాదాపు 1 lakh వరకు కూడా ఏంటంటే వాళ్ళు ఎంతో మంది కొన్ని వేల 1 lakh వరకు జనాలకి ఆర్మర్ ట్రైనింగ్ ఇవన్నీ కూడా ఇచ్చిన పరిస్థితిలో ఉన్నప్పుడు ఏంటంటే వాళ్ళు దాడి చేసి ఇది ఒక పెద్ద ఇష్యూ అయిపోతుందని వరల్డ్ వాళ్ళు ఏంటంటే వెనిజులా దేశం మొత్తం మీద దాడి చేయకుండా ఒక ఈవెంట్ఫుల్ థింగ్ గా ఏంటంటే డైరెక్ట్ ప్రెసిడెంట్ వైఫ్ ని తీసుకెళ్లే పద్ధతిలోనే వాళ్ళు చేశారు. కానీ బట్ దెన్ ఇప్పుడు ఏంటంటే అమెరికన్ ప్రెసిడెంట్ ఇచ్చిన స్టేట్మెంట్ చూస్తుంటే మీ పెట్రోల్ భారతదేశానికి అమ్ముతాను, ఆ దేశానికి అమ్ముతాను, ఈ దేశానికి అమ్ముతాను చేస్తుంటే అసలు ఏమైందనేది మనకి అసలు వాట్ ఈస్ గోయింగ్ ఆన్ బిట్వీన్ వెనిజులా అండ్ అమెరికా అనేది మనకు ఇప్పుడు అర్థం కావట్లేదు. వాళ్ళు ఏంటంటే ప్రెసిడెంట్ భార్యని తీసుకెళ్లారు, కానీ యాక్చువల్గా ఏమవుతుంది అక్కడ అనేది మనకు తెలియట్లేదు. మరి వాడి కంట్రోల్లోనే అమెరికా వాడి కంట్రోల్లోనే వెనిజులా ఉందా ఏంటో నాకు అర్థం కావట్లేదు అన్నమాట. మిడిల్ క్లాస్ కూడా ఎక్కువ మందికి అర్థం అవుతుందో లేదో నాకు తెలియదు. మరి ఏ రకంగా పెట్రోల్ అమ్ముతాడు అంటే పెట్రోల్ ఒక రకంగా ఏంటంటే వెనిజులా ప్రెసిడెంట్ ఆవిడ స్టేట్మెంట్ ఇచ్చింది ఏమిటంటే కేవలం డైరెక్ట్ అటాకింగ్ టైప్ లో కాకుండా రాయబారాల పద్ధతిలో కూడా కొంత వ్యవహారం నడుపుతామని ఆవిడ ఇచ్చిన స్టేట్మెంట్. దానికి అర్థం ఏంటో, మీనింగ్ ఏంటో నాకు పూర్తిగా అర్థం కావట్లేదు. వాటిని కొద్దిగా క్లారిఫై చేస్తే బాగుంటుంది. ఇంతమంది 1,00,000 మంది దాకా అక్కడ సైన్యంలో ట్రైనింగ్ అయినటువంటి వాళ్ళు ఉంటుండగా వాళ్ళు ఏంటంటే దే ఆర్ నాట్ అటాకింగ్ అంటే బికాస్ లైఫ్ లాస్ లేకుండా చేయాలనే అటాక్ చేయట్లేదా అమెరికాని ఏంటి? యాక్చువల్గా అమెరికా ఏంటంటే ఆ పెట్రో కంపెనీల మీద అంటే పూర్వం వాళ్ళ ఆధిపత్యం ఉండేది, తర్వాత నేషనలైజ్ చేశారు. మరి ఇప్పుడు నేషనలైజేషన్ లో ఉన్న పరిస్థితిలో మళ్ళా వాళ్ళ ఆధిపత్యంలోకి వచ్చేసారా ఏంటనేది మాకు క్లారిటీ అవ్వట్లేదు. ఎనీహో ఏంటంటే ప్రపంచంలో మన దేశం ఏంటంటే నగుబాటు అయిన పరిస్థితిలో ఉన్న పరిస్థితి కనపడుతుంది. ప్రపంచంలో పెద్ద దేశాలు చూసుకుంటే అటు బ్రెజిల్ కానీ, లేకపోతే అమెరికా కానీ, ఇటు రష్యా కానీ, చైనా కానీ, ఇండియా, ఈ 5 పెద్ద దేశాలు కనపడతాయి. సౌత్ ఆఫ్రికా లేకపోతే ఇండోనేషియా, ఈ దేశాలు కనపడతాయి. వీటిలో ఏంటంటే చైనా, రష్యా అలాంటి దేశాలు ఖండించిన పరిస్థితుల్లో బ్రెజిల్ కానీ, మన దేశం ఏంటంటే అటు ఇటు గారి పరిస్థితులు సార్వభౌమత్వం మీద, ఒక దేశం సార్వభౌమత్వం మీద దాడి జరిగినా సరే నువ్వేం అమలైపోతున్నావు అంటే ఎంత వర్షతింగో అర్థమైపోతుంది మన విదేశాంగ విధానం. అట్లాగే ఇజ్రాయెల్ ఇష్యూలో కూడా ఏంటంటే ఇజ్రాయెల్ వాళ్ళు చేసిన యుద్ధ విధానాలు ఖండించడంలో ఐక్యరాష్ట్రసమితి స్టెప్స్ తీసుకుంటే ఒకసారి ఏమో అటు వేసి ఒకసారి ఏమో ఇటు వేసేసి అంటే నిలకడలేని విదేశాంగ విధాన పద్ధతిలో, అంతకుముందంతా నిలకడగా కొంతవరకు ఉండేది, దాని నిలకడలేని పద్ధతిలో కూడా ఈ విదేశాంగ విధానం నడిచి నగుబాటు అయిపోయింది భారతదేశ పరిస్థితి. కనుక ఏంటంటే మా అనుమానాలు కొద్దిగా నివృత్తిచేస్తారని. ఎనివో మీరు చెప్పిన ఎసెన్స్ అనేది అంటే ఎసెన్స్ గ్రూప్ లో మీరు ఇచ్చిన ఎసెన్స్ కానీ, ఇతర స్పీకర్ ఇచ్చిన ఎసెన్స్ కానీ చాలా బాగుంది. ఎడ్యుకేట్ అవ్వాలి, ఎడ్యుకేట్ చేయాలి సమాజాన్ని అనేది, అందువల్ల ఒక ఉద్యమం లాగా రావాలనేది కరెక్ట్ అయిన విషయం. థ్యాంక్ యూ సార్. ఈ వెనిజులా అధ్యక్షుడిని ఆయన భార్యని పట్టుకుపోతున్నప్పుడు ఎందుకు ఆపలేకపోయారు అనేది చాలా మంది అడుగుతున్నారు. ఇప్పుడు ప్రజలు ఏం చేస్తున్నారు అక్కడ ఇప్పుడు 3 పరిణామాలు జరుగుతున్నాయి. మొదటి పరిణామం ఏంటంటే ఈ మధురోని ఆయన భార్యని పట్టుకెళ్లేటప్పుడు వాళ్ళు అటాక్ చేశారు అమెరికా వాళ్ళని, ఒక 80 మంది చచ్చిపోయారు. అందులో ఈ పాశ్చాత్య పత్రికలు ఏవి కూడా వీళ్ళు ఆపడానికి ప్రయత్నించారు అనేది బయటికి చెప్పటం, అది నెంబర్ 1. నెంబర్ 2, ఆయన అరెస్ట్ చేసిన 2వ రోజు, 3వ రోజు, 4వ రోజు నుంచి వెనిజులా రాజధాని కార్కాస్ లో లక్షలాది మంది ప్రజలు రోడ్ల మీదకి వచ్చి అరెస్టుకు వ్యతిరేకంగా, ఆయన తీసుకెళ్ళడానికి వ్యతిరేకంగా ప్రదర్శనలు చేశారు, ఇంకా చేస్తున్నారు. 3వది, ప్రస్తుతానికి అక్కడ అధ్యక్షురాలుగా పెట్టింది అమెరికా. ఆవిడనేమో అక్కడ ఉంచరు వాళ్ళు. ఆవిడ కూడా కొద్దిగా వామపక్ష భావజాలం కలిగిన వ్యక్తి. ఆవిడని తాత్కాలికంగా ఉంచి త్వరలోనే ఒక 6 నెలల్లోనో 7 నెలల్లోనో అక్కడ ఎన్నికల్లాగా పెట్టి ఆ ఎన్నికలు రిగ్గింగ్ చేసి వాళ్ళకి కావాల్సిన వాడిని అధ్యక్షుడిగా పెడతారు. ఈ లోపల ఏంటంటే ఆయిల్ కంపెనీలని అక్కడ ఇంట్రడ్యూస్ చేయడానికి ట్రై చేస్తున్నారు. మొత్తం మీద ఏంటంటే
వెనుజులా తమ అధీనంలో ఉండటానికి కావాల్సినటువంటి కార్యక్రమం మొత్తాన్ని ఇప్పుడు అమెరికా నడుపుతుందనేది మన దృష్టిలో ఉండాల్సిన విషయం. In the present scenario, what is the role of Russia in the present world politics? And what is the stand of China? How is it going to act on it? ఇందాక కూడా మనం మాట్లాడుకున్నామమ్మా. ఇప్పుడు ఏంటంటే మనకి యుఎస్ ఒక భాగం, రష్యా ఒక పెద్ద దేశం, నాయకత్వం వహించగలిగిన దేశం, రెండో పక్క చైనా ఒక దేశం. ఇప్పుడు ఈ రష్యా కానీ చైనా కానీ గతంలో లాగా, ఇప్పుడు గతంలో అది సోవియట్ రష్యాగా యుఎస్ఎస్ఆర్గా ఉన్నప్పుడు ఎక్కడైనా ఒక అన్యాయం జరిగితే అది వెంటనే స్పందించేది, అమెరికాను హెచ్చరించేది. ఉదాహరణకు సూయజ్ కాలువ సంక్షోభం వచ్చినప్పుడు సూయజ్ కాలువ మీద బ్రిటన్ ఫ్రాన్స్ దాడి చేయడానికి ప్రయత్నం చేస్తే సోవియట్ రష్యా హెచ్చరించింది, మీరు కనుక దాడి చేస్తే మేము కూడా దాడి చేయాల్సి వస్తుంది. వెంటనే బ్రిటన్ ఫ్రాన్స్ వెనక్కి వెళ్ళిపోయింది. ఇవాళ రష్యా కానీ చైనా కానీ అవి పెద్ద దేశాలుగా ఉన్నాయి, కానీ వాళ్ళు వాళ్ళ ప్రయోజనాలు ఎక్కువ చూసుకుంటున్నారు, వాళ్ళ జాతీయ ప్రయోజనాలు, వాళ్ళ వ్యాపార ప్రయోజనాలు. అలా కాకుండా వాళ్ళు అంతర్జాతీయ ప్రయోజనాల దృష్ట్యా ఈ అమెరికాని కంట్రోల్ చేయాలనే ఒక ఆలోచన, ఒక వ్యూహం. అంటే నా ఉద్దేశం ఏంటంటే రష్యా కానీ చైనా కానీ వీళ్ళు ఒక సమూహంగా ఏర్పడి ఒక కూటమిలాగా ఎలా ఈ యునైటెడ్ స్టేట్స్ యొక్క ఆధిపత్యాన్ని కంట్రోల్ చేయాలనేది ఒక ఆలోచన చేస్తే బాగుంటుంది అనేది నాకున్న ఆలోచన. అది ఇప్పటికిప్పుడు అవ్వకపోవచ్చు కానీ భవిష్యత్తులో జరగవచ్చు అని. ఎందుకంటే అల్టిమేట్గా అమెరికా యొక్క లక్ష్యం రష్యా చైనాలే అల్టిమేట్గా. అందుకని ఆ రెండు కూడా జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది. భవిష్యత్తులో బహుశా ఆ రెండు కొంత ఆలోచన చేయొచ్చు అని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు పట్టుబడ్డ అధ్యక్షులు ఎవరైతే ఉన్నారో ఆ రిజీమ్లో ప్రజాస్వామీకరణ చాలా తక్కువ ఉంది అనేది ఒక పెద్ద ప్రచారం జరుగుతున్న క్రమం. అట్లాగే నోబెల్ లారియట్ నోబెల్ ప్రైజ్ ఇప్పించుకున్నారనుకోండి, అది వేరే. బట్ ఆమెకున్న ఆదరణ అంటే దాని మీద ఏమైనా యాజ్ అన్ ఇంటెలెక్చువల్స్గా ఉన్న రిజీమ్స్ అప్రజాస్వామికంగా ఉండడం కూడా ఒక ఛాన్స్ దొరికిందా ఇటువంటి దాడులకు అనేది జస్ట్ నాకు ఒక ఐడియా. మీరు చెప్పిన దాంట్లో ఏకీభవిస్తూ ఇప్పుడున్న రిజీమ్స్ మన దగ్గర ఇండియాలో కూడా భారతదేశంలో అప్రజాస్వామికంగా చాలా జరుగుతున్నాయి, రాష్ట్రాల్లో కూడా జరుగుతున్నాయి, దేశంలో జరుగుతుంది. అటువంటి వైపు లేనితనం ప్రజలను డిసెంట్ లేనితనాన్ని కూడా ఒక సాకు అయి ఉంటుందా అనేది. థ్యాంక్ యూ సార్. వెంకటరెడ్డి గారు మీరు చెప్పినట్టు ఏంటంటే మనం పాత కమ్యూనిస్ట్ దేశాల్లో కూడా చూసాం, చాలా సందర్భాల్లో వాళ్ళు కమ్యూనిస్ట్ పార్టీది ఉన్నప్పటికి కూడా కొంత వాళ్ళు డిస్సెంట్ అనుమతించకపోవటం, నిరసన అనుమతించకపోవటం గత ప్రభుత్వాల్లో కూడా మనం చూసాం. 91లో అనేక సోషలిస్ట్ దేశాల్లో కొలాప్స్ అయినప్పుడు కూడా వాటి మీద ఉన్న విమర్శల్లో అదొకటి, సోవియట్ యూనియన్ మీద ఉన్న విమర్శల్లో కూడా అదొకటి. ఇప్పుడు వీళ్ళు కూడా మదురో కానీ లేకపోతే హ్యూగో చావెస్ కానీ వాళ్ళు పూర్తి స్థాయి సోషలిస్ట్ నాయకులు కూడా కాదు, కొన్ని సోషలిస్ట్ భావాలు కలిగిన వాళ్ళు. కాబట్టి కంపల్సరిగా వాళ్ళ మీద అనేక తిరుగుబాట్లు జరిగినాయి, మనం చూసాం. 2002లో హ్యూగో చావెస్ మీద తిరుగుబాటు చేశారు, మదురో మీద 5-6 సార్లు తిరుగుబాట్లు చేశారు. ఈ తిరుగుబాట్లు అన్నింటికి కూడా అమెరికా మద్దతు ఉంది కంపల్సరిగా. ఉదాహరణకి మొన్న నోబెల్ ప్రైజ్ పొందినటువంటి మరియా కొరెనా మచాడో, ఆవిడ పూర్తిగా అమెరికన్ ఏజెంట్ లానే బిహేవ్ చేసి, ఇప్పటికీ ఆవిడ అమెరికన్ ఏజెంట్ లానే బిహేవ్ చేస్తుంది. కాబట్టి ఇలాంటి అమెరికన్ తిరుగుబాట్లు అవి ఉన్నప్పుడు కొంత అణచివేత ఉండుంటుంది గ్యారంటీగా. నేను లేదు అని మాత్రం నేను చెప్పను, అణచివేత ఉంది. అయితే వాళ్ళు కొన్ని ప్రజా సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారు, ఆ మేరకు మనం ఖచ్చితంగా అలాగే ఆయిల్ డబ్బు ద్వారా పేదల కోసం కృషి చేశారు, సంక్షేమ పథకాలు అమలు చేశారు, ఆ మేరకు మనం బలపరచాల్సిన అవసరం ఉంది అనుకుంటున్నాను. వెనిజులా ఆర్థిక వ్యవస్థ కేవలం ఆయిల్ మీద ఆధారపడడానికి కారణం ఏమిటి? ఆయిల్ లభ్యత ఎక్కువగా ఉండడం కాకుండా. అంటే సహజం కదమ్మా. ఇప్పుడు మనం గల్ఫ్ కంట్రీస్ చూసాం, గల్ఫ్ కంట్రీస్ ఇప్పుడు సౌదీ అరేబియా ఉంది, కువైట్ ఉంది, వీళ్ళకి ఏముంటుంది? ఆయిలే కదా, ఆయిల్ మీద వాళ్ళ ఆర్థిక వ్యవస్థలు ఆధారపడి ఉంది. వెనిజులాలో కొన్ని పంటలు అవి బాగానే పండుతాయి, మరీ గల్ఫ్ దేశాలంతా అక్కడ ఏమీ ఎడారులు లేవు, పంటలు పండుతాయి.
పంటలో పండే క్రమం కాకుండా దాని ఆర్థిక వ్యవస్థ ఎకానమీ మాత్రం మెయిన్గా ఆయిల్ మీద, ఆయిల్ ఎగుమతి మీద ఆధారపడి ఉంది. అది చాలా సహజమైన విషయం. ఎందుకంటే ఒక్కో దేశం ఒక్కొక్క దాన్ని, ఇప్పుడు ఉదాహరణకి బ్రెజిల్ ఉంది. బ్రెజిల్ దాని పక్కనే ఉంది, వెనిలా కింద ఉంటుంది బ్రెజిల్, మీకు తెలుసు. అక్కడ కాఫీ పంట ఎక్కువ పండుద్ది, అక్కడ ఆయిల్ లేదు. బ్రెజిల్ ప్రపంచంలో తాగే కాఫీలో సగభాగం బ్రెజిల్. మన దేశంలో కూడా మనకి బ్రెజిల్ నుంచే కాఫీ వస్తుంది. కాబట్టి అక్కడ అందుకని అక్కడ ఆయిల్ దొరుకుతుంది కాబట్టి అది దాని ఎకానమీ ఆయిల్ మీద ఆధారపడి ఉంది. ఇతర పంటలు కూడా వాళ్ళు బాగానే పండిస్తూ ఉంటారు, మనం అర్థం చేసుకోవాల్సిందే. నాకు మళ్ళా ఈ నేడున్న ప్రపంచ పరిస్థితుల్లో యుఎన్ఓ అనేది ఎఫెక్టివ్ గా పని చెయ్యదు అన్న భావన వచ్చిన నేపథ్యంలో మరొకటి అటువంటిది కొత్తది ఏర్పడగలిగేది అంటే ఎక్కువ దేశాలని తీసుకొని ప్రజాస్వామికంగా వాటిలో చేసి మరో కొత్త సంస్థ ఏర్పడి ఈ అన్ని దేశాల ప్రయోజనాల్ని పరిరక్షించగలిగేటటువంటిది ఏర్పడే అవకాశం ఎంతవరకు ఉంది సార్? అది ఇప్పటికిప్పుడు మళ్ళీ ఒక కొత్త వ్యవస్థ ఏర్పడటం, అది మళ్ళీ పెరగటం, ఇవన్నీ ఇప్పట్లో సాధ్యమయ్యే విషయం కాదు. ఇది ఆల్రెడీ 80 ఏళ్ళ నుంచి పనిచేస్తుంది. దీనికి ఒక పెద్ద మెకానిజం డెవలప్ అయి ఉంది. కాబట్టి ఈ సంస్థనే మోర్ డెమోక్రటైజేషన్ అంటే ఉదాహరణకి ఆ 5 దేశాలకు కూడా వీటో పవర్ లేకుండా చేయటం. జనరల్ అసెంబ్లీ అని ఉంటుంది, అక్కడ 193 దేశాలకి ఓటింగ్ ఉంటుంది. ఆ జనరల్ అసెంబ్లీ ఆధారంగానే నిర్ణయాలు చేసే విధంగా యుఎన్ఓకు ఒక రాజ్యాంగం ఉందమ్మా. ఆ రాజ్యాంగాన్ని చార్టర్ అంటారు. ఆ చార్టర్ ని మార్చి జనరల్ అసెంబ్లీలోనే నిర్ణయాలు జరిగేటట్టు చేయటం. ఇప్పుడు మోర్ డెమోక్రటైజేషన్ ఆఫ్ యుఎన్ఓ అని ప్రపంచవ్యాప్తంగా చర్చ జరుగుతుంది. భవిష్యత్తులో ఈ సెక్యూరిటీ కౌన్సిల్ అంటే భద్రతా మండలిలో కూడా ఈ మార్పులు జరిగే పరిస్థితి ఒకటి చర్చ జరుగుతుంది. ఒకటి. రెండో అంశం ఏంటంటే యుఎన్ఓకి ఫండ్స్ ఇవ్వాలి దేశాలు, లక్షల కోట్ల డాలర్లు కావాలి. ఈ ఫండ్స్ ఇచ్చే దేశాలు ఎక్కువ భాగం అమెరికా, దాని మిత్ర రాజ్యాలే. యుఎన్ఓ వాడుకునే ఫండ్స్ లో 40% అమెరికానే ఇస్తాం. బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ వీళ్ళంతా 30% ఇస్తున్నారు. 30% మిగిలిన దేశాలు ఇస్తుంది. కాబట్టి ఈ ఫండ్స్ కూడా వాళ్ళు ఇచ్చినా ఇవ్వకపోయినా ఈ సంస్థను నడపగలం మేము అనేటటువంటి ఒక పద్ధతి కూడా ఒకటి డెవలప్ కావాలి. ఇతర దేశాలు డొనేషన్స్ పెంచాలి. దానికి పెంచి మోర్ డెమోక్రటైజేషన్ అంటే ఈ వీటో పవర్ ని రద్దు చేయటం, జనరల్ అసెంబ్లీలో తీర్మానం ఆధారంగానే నిర్ణయాలు చేయటం చేస్తే గనక కొంత మెరుగుపడవచ్చు అనుకుంటున్నాను. రష్యా ఆధిపత్యం తగ్గింది అనుకోవచ్చా? రష్యా సైలెన్స్ ఆ విధంగా అర్థం చేసుకోవచ్చా? యుఎస్ఎస్ఆర్ విచ్ఛిన్నం తర్వాత యుఎస్ పెద్దన్న పాత్ర అన్నారు. అది ఖచ్చితంగా. అప్పుడు మనకి మీకు తెలుసు కదా, 1917లో సోవియట్ రష్యా ఏర్పడింది. ఒక సోషలిస్ట్ రాజ్యంగా అది ఏర్పడింది. యుఎస్ఎస్ఆర్ అను, యూనియన్ ఆఫ్ సోవియట్ సోషలిస్ట్ రిపబ్లిక్స్. అది దాదాపు 50-60 ఏళ్ల పాటు అమెరికాకు ఒక ప్రత్యామ్నాయ దేశంగా ఉంది. ఎక్కడ ఏమి జరిగినా అమెరికా కనుక జోక్యం చేసుకుంటే సోవియట్ రష్యా కూడా జోక్యం చేసుకునేది. అది అప్పట్లో ఒక సోషలిస్ట్ రాజ్యంగా ఉంది. సోషలిజం అంటే పెట్టుబడిదారి అంటే క్యాపిటలిజానికి ప్రత్యామ్నాయంగా వచ్చిన సిద్ధాంతం. కాబట్టి అమెరికా ఎక్కడన్నా ఎదవేషాలు ఎత్తే వెంటనే సోవియట్ రష్యా జోక్యం చేసుకునేది. కానీ పలు కారణాల వల్ల 1991లో సోవియట్ యూనియన్ కొలాప్స్ అయిపోయి ఆ సోవియట్ యూనియన్లో 15 రిపబ్లిక్స్ ఉండేవి. రిపబ్లిక్స్ అంటే స్టేట్స్, 15 దేశాలు అయిపోయింది. అందులో రష్యా ఒక దేశం అన్నమాట. ఎప్పుడైతే ఆ ప్రభావం పోయిందో, ఆ సోషలిజం పోయిందో, అక్కడ రష్యా ఇప్పటికీ గొప్ప దేశమే. కానీ అమెరికాని వ్యతిరేకించి ముందుకెళ్లే శక్తిని అది కోల్పోయింది. ఈ రోజుకి అది అదే పరిస్థితి కొనసాగుతా ఉంది. అందువల్ల రష్యా ఏదో పూర్తిగా అమెరికాని వ్యతిరేకించుద్ది, నిలబడద్ది అనేది అంత నమ్మకంగా ఉన్నటువంటి పరిస్థితి కాదు. వాళ్ళు కూడా ఏంటంటే పుతిన్ రష్యా అధ్యక్షుడు వాళ్ళ జాతీయ ప్రయోజనాలు, వాళ్ళ ఉక్రెయిన్ యుద్ధం నుంచి ఎలా బయటపడాలా ఆ పనులు చూసుకుంటున్నారు తప్పితే ఇతర చోట్ల ఏం జరుగుతుంది మనం జోక్యం చేసుకోవాలనేటటువంటి యాటిట్యూడ్ లో వాళ్ళ ఫారిన్ పాలసీ లేదు. ఇప్పుడు వరల్డ్ న్యూస్ చూస్తుంటే ఒక సైడ్ నుంచి మనకి ఎలాంటి ఇన్పుట్స్ వస్తున్నాయంటే వెనిజులా ఆ సంక్షేమ పథకాల వల్ల
ఆ దేశం సర్వనాశనం అయిపోయిందని, ఇప్పుడు ఈ చేంజెస్, అమెరికా సపోర్ట్ చేస్తున్న చేంజెస్ కూడా ప్రజలు యాక్సెప్టబుల్ గా ఉన్నారు. ఆమ్, ఆ, ఈ చేంజ్ వాళ్ళు ఆశిస్తున్నారు అన్నట్టుగా ప్రచారం జరుగుతుందండి. అది అది దాని మీద మీ కామెంట్ ఏంటండి? షూర్గా ఇక్కడ 2 విషయాలు అజయ్ గారు. మొదటి విషయం ఏంటంటే మదురో కానీ చావెజ్ కానీ మొదటి దశలో వాళ్ళకు వచ్చిన డబ్బుతో కొన్ని వెల్ఫేర్ మెజర్స్, ఎడ్యుకేషన్, హెల్త్ వీటి మీద పెట్టారు. కానీ అదే సమయంలో ఎప్పుడైతే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఆంక్షలు పెట్టిందో వాళ్ళ ఆయిల్ అమ్ముకునే పరిస్థితి లేకుండా పోయింది. వాళ్ళ ఆయిల్ ధర పడిపోయింది. బ్యారెల్కి ధర ఇంటర్నేషనల్ మార్కెట్లో ఉండే ఆయిల్ ధర పడిపోయింది. ఇవాళ తప్పనిసరిగా చైనాకు అమ్మాల్సి వచ్చినటువంటి పరిస్థితి ఏర్పడింది. అంటే ఒక పక్క ప్రజలను చూసుకోవాలి, రెండో పక్క వాళ్ళ ప్రధాన ఆదాయ వనరు అయినటువంటి ఆయిల్ నుంచి వచ్చేటటువంటి ఇన్కమ్ పడిపోయింది. దానికి ప్రధానమైన కారణం అమెరికా విధించినటువంటి ఆంక్షలు. మీకు తెలుసు కదా, క్యూబా మీద ఆంక్షలు ఉన్నాయి, వెనిజులా మీద ఆంక్షలు ఉన్నాయి. దీనివల్ల ఖచ్చితంగా వాళ్ళ ఆర్థిక వ్యవస్థ ఇబ్బందులకు గురయ్యి ప్రజలు కూడా ఇబ్బంది పడ్డారు. అయితే మనం గుర్తించాల్సింది, వెనిజులాలో మెయిన్గా ఎవరైతే అప్పర్ సెక్షన్స్ ఉన్నాయో వాళ్ళందరూ కూడా ఇబ్బందులు పడ్డారు. వాళ్ళకి ఇబ్బంది, కానీ పేదవాళ్ళు అక్కడ సంతోషంగానే గడిపారు. ఇక రెండో అంశం ఏంటంటే, వస్తున్న వార్తలన్నీ కూడా అమెరికా అనుకూల మీడియా, ఈ CNN ఇలాంటి వాళ్ళు వడ్డించేటటువంటి వార్తలే ప్రపంచవ్యాప్తంగా మన ఈనాడుతో సహా అన్ని పత్రికల్లో వచ్చాయి. వాళ్ళ దగ్గర నుంచి వచ్చే న్యూస్. దాన్ని 100% మనం నమ్మటానికి వీలైనటువంటి పరిస్థితి. అయితే రేట్స్ ఎక్కువగా ఉంటాయో వాళ్ళదే రేపు రాబోయే ప్రపంచం అన్న స్థాయిలో ఉన్నది. దానికి తగినటువంటి సాంకేతికత కూడా చైనాలో ఉంది. కాబట్టి ఆ నేపథ్యంలో చైనా బాగా బలపడిన నేపథ్యంలో దాని ప్రభావం స్లోగా డెవలప్ అవుతున్న భారతదేశం మీద ఎలా ఉండవచ్చునని అనుకుంటున్నారు సార్? అంటే ఇక్కడ 2 భాగాలమ్మా. ఇండియాకి చైనా, మీరు 3 విషయాలు నేను 2 నిమిషాల్లో చెప్తాను. ఒకప్పుడు భారతదేశం చైనా చాలా సన్నిహితంగా ఉండేవి. చైనా ఇండియా బాయ్ బాయ్ అనేవాళ్ళు 1954 దాకా. 1954లో చైనా ప్రైమ్ మినిస్టర్ చమిన్లా ఇండియాకి వస్తే పంచశీల అనే ఒక సిద్ధాంతాన్ని ప్రకటించారు. కానీ 1962లో ఇండియాకి చైనాకి వారు జరిగింది, మీకు తెలుసు. కారణం ఏంటంటే కొన్ని సరిహద్దు సమస్యల మీద ఇరువురికి తగాదా పడడం, వారు జరిగింది. అయితే అప్పటి నుంచి ఇండియాకి చైనాకి రిలేషన్స్ బాగా దెబ్బతిన్నాయి. ఇది రెండో పాయింట్. మూడో పాయింట్ ఏంటంటే, ఇవాళ మన దేశంలో ఇప్పటికీ చైనా మన మీద యుద్ధం చేస్తుందేమో, అది చైనాకి అసలు ఆ ఉద్దేశమే లేదు. వాళ్ళంతా కూడా ప్రస్తుతం ఎకానమీని డెవలప్ చేసుకోవటం, వాళ్ళ ఆర్థిక వ్యవస్థను మెరుగుపరుచుకోవటం, ఇతర దేశాలకు తమ వస్తువులు, తమ దేశానికి ఇతర వస్తువులు తెప్పించుకోవటం, వీటి మీదే వాళ్ళ ఫోకస్ ఉంది తప్పితే వాళ్ళు ఏదో యుద్ధాలు చేద్దాం, ఇండియాతో యుద్ధం చేద్దాం, అది చేద్దాం, ఈ మన పేపర్లో వార్తలు వస్తాయి, అవన్నీ ఒట్టి మాటలు, అవన్నీ కూడా వాళ్ళ ఉద్దేశంలో లేవు. కాబట్టి భారతదేశానికి కూడా మంచి పని ఏంటంటే, చైనాతో గుడ్ రిలేషన్స్ ఉన్నాయి అనుకోండి, మనం చైనా కూడా పెద్ద ఎత్తున వ్యాపారం చేసుకోవచ్చు. చైనా దగ్గర మనకు ఉపయోగపడే అనేక మెటల్స్ ఉన్నాయి. ఉదాహరణకి చిప్స్లో వాడేవి, సెల్ ఫోన్లో వాడేవి, ఆ ఇండస్ట్రీస్ మన దేశంలో డెవలప్ చేసుకోవచ్చు. మన దగ్గర నుంచి చైనాకి అనేక విషయాలు పంపవచ్చు. కాబట్టి ఎప్పటికైనా కానీ ఇండియా చైనా వాళ్ళు స్నేహభావంతో రిలేషన్స్ డెవలప్ చేసుకుంటే ఇరు దేశాలకి మంచిది. కానీ ఈ మోడీ లాంటి వాడు ఏంటంటే, ఎన్నికలు వస్తున్నప్పుడు ఎప్పుడో చైనా మన మీద దాడి చేస్తుంది అంటాడు. అక్కడ ఏమి ఉండదు, సరిహద్దులు ఏమి ఉండదు తగాదా. ఎందుకంటే ఇండియాకి చైనాకి కొన్ని వేల కిలోమీటర్స్ బార్డర్ ఉంది, కొన్ని వేల కిలోమీటర్. ఆ బార్డర్లో ఎవడో ఏదో అంటాడు అనమాట. సో ఆ ఎన్నికల ప్రయోజనాలు ఇవన్నీ చూస్తూ ఉంటాడు మోడీ లాంటి. అలా కాకుండా చైనాని మనం ఒక మిత్ర దేశంగా భావిస్తే వాళ్ళకి మనకి కూడా లాభదాయకం. భారత్ చుట్టూరా ఉన్న దేశాలు ఉన్నాయి కదండి, నేపాల్, బంగ్లాదేశ్, ఇలాంటివి. వీటన్నిటిలో రకరకాల సమస్యలు, వాటి వల్ల టెన్షన్, పాకిస్తాన్ అవన్నీ చైనాతో ఎలైన్ అవుతున్నాయి, ఇట్లాంటివి. దీనివల్ల భారత్ కి ప్రాబ్లం అన్న లెక్కలో మాట్లాడుతున్నారు కదా. అవి టు వాట్ ఎక్స్టెంట్ డు దే ఇన్ఫ్లుయెన్స్ ది డెవలప్మెంట్ ఆఫ్ ఇండియా? మీరు చెప్పినట్టు ఏంటంటే, ఇండియాకి చైనాకి మధ్య కొన్ని దేశాలు ఉన్నాయి. ఒకటి నేపాల్, రెండు బంగ్లాదేశ్, మూడోది పాకిస్తాన్,
ఈ దేశాలన్నింటిలో కూడా వాళ్ళకి ఇంటర్నల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇప్పుడు పాకిస్తాన్ ఉందనుకోండి, అక్కడ మిలిటరీ డామినేషన్ ఉంది, వాళ్ళకి ఇంకా అక్కడ ప్రజాస్వామ్యం స్టెబిలైజ్ కాలేదు. నేపాల్లో మనం చూసాం, అక్కడ జనరేషన్ జెడ్ అని యువతరం తిరుగుబాటు చేసి అక్కడ ప్రభుత్వాన్ని పక్కకు వచ్చేసారు. అలాగే బంగ్లాదేశ్ లో కూడా పొలిటికల్ స్టెబిలిటీ లేదు. అక్కడ షేక్ హసీనా అని ఆవిడ అరెస్ట్ చేసి ఉరిదీయమన్నారు. ఇప్పుడు ప్రస్తుతం ఆవిడ మన దేశంలో ఉంది. కాబట్టి ఆ దేశాలన్నిటికీ ఆంతరంగిక సమస్యలు ఉన్నాయి. ఆంతరంగిక సమస్యలు ఆ దేశమే పరిష్కరించుకోవాలి. మన దేశంలో ఈ పత్రికలు వీళ్ళందరూ ఏంటంటే ఆ చైనా అందులో ఇన్వాల్వ్ అవుతుంది, వాళ్ళ సమస్యల్లో ఇన్వాల్వ్ అవుతుంది, ఇవన్నీ కూడా మన పత్రికల్లో రాస్తున్నారు అన్నమాట. అవన్నీ అసలు వాళ్ళకి అవసరం కూడా లేదు. అది సరిహద్దులు ఉన్నాయి కాబట్టి ఆ రకమైనటువంటి వాళ్ళు రాస్తా ఉన్నారు పత్రికలు. చైనా వాటిలో అసలు ఇన్వాల్వే కావట్లేదు. వ్యాపారాలు ఉంటాయి కాబట్టి నేపాల్కి చైనాకి వ్యాపారం ఉంది. ఇప్పుడు మనం ఎలా వ్యాపారం చేస్తున్నాం అలా వ్యాపారం చేసుకుంటారు తప్పితే ఈ ఇన్వాల్వ్ అవడం ఇదంతా కూడా ఏం లేదమ్మా. ఖచ్చితంగా వాళ్ళు వాళ్ళ సమస్యలను వాళ్ళు పరిష్కరించుకుంటారు, పరిష్కారం జరుగుద్ది గ్యారంటీగా. చైనా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే వాళ్ళ గొడవలో వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఏ విధంగా వాళ్ళ ఎకానమీని ముందుకు తీసుకెళ్లాలనేది ఆలోచన చేస్తారు. భారతదేశము దక్షిణాసియాలో తన ఇరుగు పొరుగు దేశాలన్నిటితో కలిపి సార్క్ అనే ఒక సంస్థను స్థాపించింది. ఎందుకోసం అంటే నేపాల్, శ్రీలంక, పాకిస్తాన్, బంగ్లాదేశ్, భూటాను, తర్వాత కింద మా పక్కన మాల్దీవ్స్, వీటన్నిటితో కలిపి ఈవెన్ మనమందరం కూడా దక్షిణాసియా, మనమందరం ఒక ప్రాంతంగా ఉండాలి, మనందరి మధ్యలో సహకారం ఉండాలనే ఉద్దేశంతో. అయితే ఈ అన్ని దేశాల్లో కల్లా అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ, అతి ఎక్కువ జనాభా, పారిశ్రామికంగా అతి ఎక్కువగా డెవలప్ అయిన దేశం భారతదేశం. కాబట్టి ఈ సార్క్ అనే సంస్థను నాయకత్వం వహించి చుట్టూ ఉండేటువంటి ఈ దక్షిణాసియాలో ఉండే పేద దేశాలన్నిటికీ ఆర్థికంగా అవి కూడా ఎదగడానికి అవసరమైనటువంటి ఆర్థిక పరమైన, సాంకేతిక పరమైన సహాయాలు చేసి ఆ దేశాలలో కూడా చిన్న చిన్న పరిశ్రమలు అభివృద్ధి అయ్యేటట్టు సహకరించి ఆ దేశాల్లో ఉత్పత్తి అయిన సరుకులను అమ్ముకోవడానికి మన దేశ మార్కెట్ ను ఓపెన్ చేసి ఇట్లాంటి వాతావరణాన్ని క్రియేట్ చేసింటే భారతదేశంతో వాళ్ళు ఎప్పటికీ విడిపోకుండా చాలా లోతైన అనుబంధం పెంచుకొని ఉండేవాళ్ళు. అయితే భారతదేశము అటువంటి ముందు చూపు లేకపోవడము ప్రధానమైన కారణం వల్ల చుట్టూండే అన్ని దేశాలతో కూడా శత్రుత్వం పెంచుకుంది. చివరికి మాల్దీవ్స్ లాంటి ఒక చిన్న దేశంతో కూడా పేచి పెట్టుకున్నాం మనం. పాకిస్తాన్ తో సరే దేశ విభజన కారణంగా మనకి హిస్టారికల్ గా ప్రాబ్లం ఉంది. బంగ్లాదేశ్ మన కారణంగానే ఏర్పడింది, మన సహాయంతో ఏర్పడింది, కానీ బంగ్లాదేశ్ తో కూడా సంబంధాలు ఉన్నాయి. నేపాల్ తో కూడా సమస్యలు ఎదురయ్యాయి, శ్రీలంకతో కూడా దూరమైన మనం. సో సార్క్ ఈ దక్షిణాసియా ప్రాంతంలో సహజమైన నాయకుడిగా ఎమర్జ్ అయ్యి ఈ ప్రాంతంలో ఉండే అన్ని దేశాలను అభివృద్ధి పరిచేందుకు భారతదేశానికి ఒక దూరదృష్టి కలిగిన ఒక స్ట్రాటజిక్ విజన్ ఉండింటే భారతదేశం ఇట్లా ఏకాకై ఉండేది కాదు. ఇది కూడా ఒక ప్రధాన కారణం. మన నాయకత్వ యొక్క స్ట్రాటజిక్ విజన్ లేకపోవడము ఒక ప్రధాన కారణం. మనం ఇట్లా మన ఇరుగు పొరుగుల్లో కూడా మనకు పరువు లేకపోవడానికి కారణం. లీడర్షిప్ రావాలమ్మా, డ్రాస్టిక్ గా మార్చుకోవాలి సంబంధాలు. Do you think such a thing would be possible in near future at least? That's what I'm asking. అయ్యో, ఎందుకంటే స్పెక్యులేషన్ చేయలేము, పరిస్థితుల ఒత్తిడి వల్ల ఇవాళ ఉన్న పరిస్థితి అదే సార్. ఇవాళ అట్లే ఉండదు కదా, చరిత్ర ఏమో ఆగిపోదు కదా. ఎకానమీ వీళ్ళు సరైన పాలసీ లేకుంటే ఎకానమీ డౌన్ అయిపోతుంది అనుకోండి. ఇంతవరకు వాళ్ళకి అభిమానులు ఉన్న వాళ్ళే వాళ్ళకి వ్యతిరేకంగా మాట్లాడడం మొదలు పెడతారు. ఇప్పుడు అమెరికాతో సంబంధాలు తెగిపోయాయి, ఇప్పుడు వీళ్ళు అమెరికాతో దాగుడు మూతలు ఆడారు. ఇప్పుడు అమెరికాలో పనిచేసిన వాళ్ళందరికీ ట్రంప్ కారణంగా ఇబ్బందులు వచ్చాయి. అప్పుడు వాళ్ళు ఈ ప్రభుత్వానికి మద్దతుదారులుగా ఉన్న వాళ్ళందరికీ ఇబ్బందే కదా, అమెరికా కళలు ఉన్న వాళ్ళందరికీ. ఒక కేన్ ఏషియా థింక్ అని ఒక పుస్తకం వచ్చింది. ఐ థింక్ కిషోర్ మెహబూబాని అని ఒక బంగ్లాదేశీ ఆర్ పాకిస్తాన్ అయితే రాశాడు. అది ఏషియా ఎప్పుడైనా ఆలోచిస్తుందా అనేది కాన్సెప్ట్. అంటే ఒక రకంగా యూరోప్ ఆలోచించింది, యూరోప్ ఆలోచించి యూరోను కామన్ ఇన్గా వెళ్ళింది. బట్ నెవర్ ఏషియాలో యాక్చువల్గా ఆయన ఏమంటాడంటే యూరోప్ లో ఒక దేశానికి పీకొని తిన్నాయి. ఫస్ట్ వరల్డ్ వార్ లో, సెకండ్ వరల్డ్ వార్ లో జర్మనీకి, ఫ్రాన్స్ కి, ఇట్లా ప్రతిదానికి మాటి మధ్యలో శత్రుత్వం ఉన్నవి కూడా అవి మర్చిపోయి, ఆ శత్రుత్వాన్ని మర్చిపోయి యూరో అనే ఒక కామన్ కరెన్సీని తీసుకురాగలిగినాయి. అలా అంటే చాలా పెద్ద పెద్ద స్టెప్స్ తీసుకున్నాయి అవి కలిసి పనిచేయడానికి. బట్ ఏషియన్ కంట్రీస్ ఈ రోజుకి కూడా పక్క దేశాలు విపరీతమైన శత్రుత్వంతో కొట్టుకొని రోజు విపరీతంగా శత్రుత్వాన్ని పెంచుకుంటూ పోతున్నాయి. ఇట్ ఈస్ వెరీ థాట్ ప్రొవోకింగ్ బుక్ అనిపించింది కేన్ ఏషియా థింక్ అనేది.
ఆ తర్వాత ఇప్పుడు ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే, ఇలాంటి సిచ్యువేషన్ వెనిజులా లాంటి సిచ్యువేషన్ వచ్చిన తర్వాత భారతదేశము ఇమ్మీడియట్ గా నేర్చుకోవాల్సిన పాఠాలు ఏంటి, లాంగ్ టర్మ్ లో నేర్చుకోవాల్సిన పాఠాలు ఏంటి అనేది ఒకటి. రెండోది, ఆయన ఎవరో కాంగ్రెస్ ఎంపీ ఇలాంటి పరిస్థితి భారతదేశానికి కూడా రావచ్చు, మన ప్రధాని కూడా ఇలాంటి పరిస్థితి రావచ్చు అని మేబీ అండ్ ఎక్స్ట్రీమ్ స్టేట్మెంట్ అది. బట్ కొట్టివేయలేని స్టేట్మెంట్ ఏమో, దాంట్లో ఎంతవరకు నిజాయితీ ఉంది అంటే ఆ స్టేట్మెంట్ నిజంగా బలం ఉందా? ఈ రెండు ప్రశ్నలు, అంటే షార్ట్ టర్మ్ గా తీసుకోవాల్సినటువంటి పాఠాలు ఏంటి, లాంగ్ టర్మ్ లో తీసుకోవాల్సిన పాఠాలు ఏంటి, నిజంగా అది భారతదేశం యొక్క పరిస్థితి, వెనుజులా పరిస్థితి భారతదేశానికి కూడా ఉత్పన్నం కాబోతుందా? ఇది నా ప్రశ్న. అంటే విరించి గారు, మనకి ఇంటర్నేషనల్ పాలిటిక్స్ లో ఒక సూత్రం ఉంది. ఏ కంట్రీస్ ఫారిన్ పాలసీ ఈజ్ కంటిన్యూషన్ ఆఫ్ ఇట్స్ డొమెస్టిక్ పాలసీ. ఒక దేశం యొక్క విదేశాంగ విధానం ఆ దేశం యొక్క ఆంతరంగిక విధానం యొక్క కొనసాగింపు. ఇప్పుడు మన దేశ విదేశాంగ విధానం ఉందనుకోండి సార్, 1950 నుంచి దాదాపు 2000 అక్కడ దాకా మనం ప్రభుత్వ రంగానికి ప్రాధాన్యత అలియన్ దేశంగా ఉన్నాం, మనం సోవియట్ యూనియన్కి దగ్గరగా ఉన్నాం. అలాగే ప్రపంచంలో అనేక ఉద్యమాలు మనం బలపరిచాం, సౌత్ ఆఫ్రికా ఉద్యమాన్ని బలపరిచాం. ఆ పద్ధతిలో ఉంది మన ఫారిన్ పాలసీ. కానీ 91లో ఆర్థిక సంస్కరణలు ప్రారంభమై మన దేశంలో కూడా ప్రైవేట్ రంగానికి, కార్పొరేట్ రంగానికి ప్రాధాన్యత పెరిగాక మన ఫారిన్ పాలసీ షిఫ్ట్ అయ్యి మనం అమెరికాకు అనుకూలంగా మారిపోయాం. ఎందుకంటే వాళ్ళ విధానాలు మన విధానాలు ఒకలాగా ఉన్నాయి కాబట్టి. అందుకని ఇక్కడ నేను చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే, మారినటువంటి పరిస్థితుల్లో ముఖ్యంగా మోడీ ప్రభుత్వం వచ్చాక 2014 ఈ 10-12 ఏళ్లలో కూడా పూర్తిగా మంది అమెరికా అనుకూల విదేశాంగ విధానంగా మారిపోయి ఇజ్రాయెల్ ఏ రకంగా బలపరుస్తున్నాం మనం చూస్తాం. అందుకని ఇప్పటికైనా భారతదేశం, ముఖ్యంగా మోడీ ప్రైమ్ మినిస్టర్ ఉన్నాడు కాబట్టి మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, వీళ్ళు అమెరికాకి దాని యొక్క ఆర్థిక ప్రయోజనాలు, ఆధిపత్య ప్రయోజనాలే ముఖ్యం కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలి, మన విధానాన్ని మనం మార్చుకోవాలి, ప్రపంచంలో ఇతర దేశాలతో కూడా మన సంబంధాలను పెంచుకోవాలి అనే విధంగా మన ఫారిన్ పాలసీ షిఫ్ట్ కావాల్సినటువంటి అవసరం ఉంది. న్యాయంగా అయితే అంటే రష్యాతో వీటితో కూడా మన ఫారిన్ పాలసీ పెరిగే విధంగా మరి ఆ రకమైన ఆలోచన ఇప్పుడు ఈ మారిన పరిస్థితుల్లో ఏమన్నా ఉంటది అనేది మనం చూడాలి. మనం భారతదేశం మీద ఇలాంటి దాడి జరుగుతుందా అనేది అదొక అభూత కల్పన లాంటిది అది. ఎందుకంటే భారతదేశానికి స్ట్రాటజిక్ ప్రాముఖ్యత ఏమీ లేదు. ఫర్ ఎగ్జాంపుల్ వెనిజువేలా లాంటి ఆయిల్ కానీ, లేదంటే యుక్రెయిన్ లో ఉండే ఇలాంటి క్రిటికల్ మినరల్స్ కానీ, ఇలాంటి సహజ వనరులు ఉన్న ప్రాముఖ్యత ఉన్న, అంటే సహజ వనరులు ఉన్నాయి మన దగ్గర, అవి వేరే వేరే రకాలు ఉన్నాయి. కానీ స్ట్రాటజికలీ ఇంపార్టెంట్ క్రిటికల్ మినరల్స్ కానీ, లేకపోతే ఆయిల్ కానీ ఇవేవి లేని ఒక దేశం మంది. కాబట్టి మన మీద వాళ్ళు దాడి మన దేశం యొక్క ప్రాముఖ్యత, వ్యూహాత్మక ప్రాముఖ్యత ఏంటంటే 145 కోట్ల జనాల్లో కనీసం ఒక 14 కోట్ల మంది మిడిల్ క్లాస్, అప్పర్ మిడిల్ క్లాస్ కన్స్యూమర్స్ అనే వాళ్ళు ఉండడం. సో ప్రపంచ మార్కెట్ కు ఇది ఒక అనుకూలమైన, ఇక 14 కోట్ల మంది కాన్సన్ట్రేటెడ్ కాకుండా విస్తరించబడి ఒక పెద్ద దేశంలో విస్తరించబడి ఉన్న కన్స్యూమర్స్ ఉన్న దేశంగా మనకి ఇంటర్నేషనల్ మార్కెట్లో సప్లై చైన్ లో మనకి ఆ ప్రాముఖ్యత ఉంటుంది. అదర్వైజ్ మన మిగిలిన అన్ని ఫర్ ఎగ్జాంపుల్ ఐటీ రంగ సేవలుగా మనల్ని ఏవైతే గుర్తించబడ్డాయో వాటి విలువ, వాటి తాలూకా అంటే రియల్ మార్కెట్ వాల్యూ, వాటి వాస్తవిక మార్కెట్ వాల్యూ ఎంత అనేది, అంటే ఈ ఫర్ ఎగ్జాంపుల్ రేపు ఇండియా కనుక తను ఈ ఐటీ సేవల ఎక్స్పోర్ట్ ని మేము నిషేధిస్తాము, మేము చెయ్యం అని పేర్కొంటే దానివల్ల ప్రపంచం ఆగిపోదు, లేకపోతే క్షణాల్లో దాన్ని రీప్లేస్ చేయగల సామర్థ్యం ప్రపంచానికి ఉంది. అంటే రెస్ట్ ఆఫ్ ది వరల్డ్ కి, ప్రపంచానికి ఖచ్చితంగా సామర్థ్యం ఉంది. అంటే మన ఐటీ సేవల్ని ప్రతిక్షేపించగలిగే సామర్థ్యం ప్రపంచానికి ఉంది. కాబట్టి మనకి వ్యూహాత్మకమైన ప్రాముఖ్యత ఏమీ లేదు. మన తగువులు మనం ఇంకొక విషయం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మన మొత్తం మన పొరుగు వారందరితో మనకుండే గొడవలన్నింటినీ మనం చూడాల్సింది ఎలా ఉంటుందంటే, ఈ సార్క్ దేశాలన్నీ, దక్షిణాసియా దేశాలన్నీ కూడా అభివృద్ధి చెందుతున్న దేశాలు, అంటే వెనకబడిన దేశాలు బేసికల్ గా, ఇంక్లూడింగ్ అవర్ కంట్రీ. ఓన్లీ బికాస్ ఆఫ్ కన్స్యూమరిజం మన ఆర్థికత ఏదో ఒక బెలూన్ లాగా, ఒక పెద్ద బెలూన్ లాగా బబుల్ ఎకనామిక్స్ లాగా కనిపిస్తున్నది ఇది. కాబట్టి ఇవి ఆఫ్రికన్ తెగల మధ్య ఎట్లాంటి కొట్లాట్లు ఉంటాయో, మన చుట్టుపక్కల ఉన్న ఈ మొత్తం మన పొరుగు వారితో ఉన్న కూడా తెగల మధ్య కొట్లాట్లు లాంటివి, ప్లస్ దీనికి మతం యాడ్ అవడం. అంటే రెండు పక్కల 2 ముస్లిం దేశాలు,
శ్రీలంక అనే బౌద్ధ దేశం, ఇలా మూడు మూడు పక్కల ఇది ఒక మత కొట్లాటలాగా, తెగల నుంచి మతాల మధ్య కొట్లాటలాగా తయారవడం అనేది హిందూ రాజ్యం, ఒక హిందూ రాజ్యం అయిన నేపాల్తో కూడా మనకి సత్సంబంధాలు లేకపోవడం అనేది ఎంత ఎంత గర్హనీయమైన విదేశాంగ విధానమో మనది, లేదా మనం ఎంతటి దీనస్థితిలో ఉన్నాం అంతర్జాతీయ సంబంధాలను జరుపుకోవడంలో. ఇంకొక విషయం ఐ జస్ట్ వాంట్ టు హైలైట్ ఇక్కడ ఏంటంటే, ఈ సంక్షోభం అంటే గత 6 నెలలుగా జరుగుతున్న ఈ ప్రపంచ క్రమం, దానిలో వస్తున్న మార్పుల్లో భాగంగా మోడీ గారు రష్యా పుతిన్ ని కలవడం కానీ, లేదా జిన్పింగ్ ని కలవడం, చైనా నాయకులతో కలవడం కానీ జరిగింది. అలాగే రష్యా నుంచి ఆయిల్ ని స్ట్రాటజిక్ గా దిగుమతి చేసుకోవడం, అది మన ప్రజలకి దానివల్ల లాభం లేకపోయినా కనీసం మన ఎకానమీని బూస్ట్ చేయడానికి ఇక్కడ మల్టీనేషనల్ కంపెనీస్ గా ఉన్న అంబానీ, అదానీ కంపెనీల యొక్క, లేదా ఇక్కడ ఉన్న కంపెనీలకి పనికొచ్చే విధంగా అవి ఆ దిగుమతి అనేది పనికొచ్చినప్పటికీ కూడా దీన్ని ఒక రకమైన గోడ మీద పిల్లి వ్యవహారం లాగా, లేదంటే ఒక ముసుగులో గుద్దులాట వ్యవహారం లాగా దీన్ని చేయడం, బహిర్గతంగా తను ధైర్యంగా చేయలేకపోవడం, నా నేషనల్ ఇంట్రెస్ట్ అంటే మాట్లాడితే దేశభక్తి, నేషన్ ఫస్ట్ అని మాట్లాడే ఈ నాయకుల యొక్క డొల్లతనాన్ని ఎంత గొప్పగా ఇది చూపిస్తుందంటే, వీళ్ళు కనీసం మా నేషనల్ ఇంట్రెస్ట్ మాకు ముఖ్యం, మేము ఇదే చేస్తాం, మేము ఇదే అనే చెప్పే సార్వభౌమత్వం లేని ఒక రకమైన కుత్సితమైన రాజకీయాలకు పాల్పడడం. దానివల్ల ఇందాక లక్ష్మణరావు సార్ చెప్పినట్టు మన అంతర్గత విధానాలే విదేశాంగ విధానంగా ప్రస్ఫుటం అవుతాయి అనేది చాలా క్లియర్ గా స్పష్టం అవుతుంది. వీళ్ళు అంతర్గతంగా కూడా ఓట్ చోరీ లాంటి దీనమైన దాడులకు చేస్తూ, ప్రజాస్వామ్యం ఇంటర్నల్ గా దాడులు చేస్తూ, కేవలం ఒక వ్యాపార వర్గానికి అనుకూలమైన ప్రభుత్వాన్ని ఏర్పరచుకొని ఈ దేశాన్ని మరికొంత దిగజార్చడానికి ప్రయత్నిస్తున్నారు. ప్రజల్లో ఈ అవేర్నెస్ రావడానికి క్యాంపెయిన్ చేయాల్సిన అవసరం ప్రతి ఒక్క ప్రజాస్వామ్యవాదికి ఉంది, ఇండియన్ ప్రజల్లో. అదే విధంగా నేను ఐ ఆల్సో వాంట్ టు గివ్ ద కాల్ టు మనం అందరం అమెరికన్ ప్రజలకు కూడా, యుఎస్ లో ఉండే సిటిజన్స్ కూడా తమ డెమోక్రసీ కోసం తమ ఆధిపత్యం, ప్రపంచ ఆధిపత్యం తమ చేయి జారిపోతున్నదని గుర్తించి, ఈ ట్రంప్ చేస్తున్న తంపరితనాన్ని ఖండించి, వాళ్ళ దేశంలోనే వాళ్ళ మీద జరుగుతున్న దాడులు, ఐస్ అనే పేరిట జరుగుతున్న దాడుల్ని అతి కిరాతకమైన నాజీ రెజిమ్ లో జరిగిన లాంటి దాడులు జరుగుతుండడం అత్యంత దారుణమైన కిరాతకమైన విషయాన్ని గుర్తించి వాళ్ళు ఎదురు తిరిగి ఇలాంటి వాళ్ళకి చెక్ మేట్ పెట్టడం ద్వారా మాత్రమే తిరిగి ప్రజాస్వామ్యం అనేది ప్రపంచంలో ఎంతో కొంత రెస్టోర్ అవుతుంది. చైనా తప్పకుండా తన నాయకత్వ పాత్రను ఇందులో పోషించక తప్పదు. అలా చేయలేనప్పుడు చారిత్రకంగా చైనా విఫలం అవుతుందని నా అభిప్రాయం. సామాన్యులకు కూడా అర్థమయ్యేటట్టు చాలా బాగా చెప్పారు సార్. ఇప్పుడు దాకా న్యూస్ లో కానీ, పేపర్లో కానీ చూసింది విని, ఇప్పుడు మీరు చెప్పాక మాకు చాలా క్లారిటీ వస్తుంది సార్. నిజంగా పేపర్లో చదివింది చూస్తే డ్రగ్స్ వ్యతిరేకం గురించే అమెరికా వెనిజులా మీద ఫైట్ చేసింది అని ఇప్పుడు దాకా మేము అదే నమ్మాం. ఇప్పుడు మీరు చెప్పాక నిజంగా చాలా క్లారిటీ వచ్చింది సార్. చాలా అర్థవంతంగా, చాలా స్పష్టంగా చెప్పారు. చాలా థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ. ఈ ఆలోచనాత్మకమైన సమావేశాన్ని విజయవంతంగా ముగించుకునే సందర్భంగా ఎసెన్స్ గ్రూప్ తరపున మీ అందరికీ మా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ముందుగా ఈరోజు అంశాన్ని అత్యంత లోతుగా, స్పష్టంగా విశ్లేషిస్తూ ప్రపంచ రాజకీయాలను చారిత్రక, ఆర్థిక, రాజకీయ, సామాజిక కోణాల్లో మన ముందుంచిన గౌరవనీయులు కెఎస్ లక్ష్మణరావు గారికి ప్రత్యేక కృతజ్ఞతలు. మీ ప్రసంగం ద్వారా వెనిజులా అంశాన్ని మాత్రమే కాకుండా ప్రపంచ శక్తి సమీకరణాలు, వనరుల రాజకీయాలు, అమెరికా విదేశాంగ విధానం వంటి అంశాలను మాకు విస్తృత దృష్టితో అర్థం చేసుకునే అవకాశం లభించింది. ఈ సందర్భంగా మాదొక రిక్వెస్ట్ సార్, భవిష్యత్తులో కూడా ఎసెన్స్ గ్రూప్ నిర్వహించే ఇలాంటి సమావేశాల్లో మీరు మాతో పాల్గొనాలని కోరుకుంటున్నాము. అలాగే ఈ సమావేశంలో తమ విలువైన రిఫ్లెక్షన్స్ పంచుకున్న భార్గవ సార్, రెడ్డి, భాస్కరం గారు, బులుసు శ్రీనివాస్ గారు, విరించి గారు, స్వతంత్ర కుమార్ గారు, వెంకటరెడ్డి గారు, సావిత్రి రమణారావు మేడం, రత్నకుమారి గారు, వారందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. మీ అభిప్రాయాలు, స్పందనలు ఈ చర్చను మరింత లోతుగా మార్చాయి. ఇక ఈ సమావేశంలో ఆసక్తితో పాల్గొని తమ సమయాన్ని కేటాయించిన ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే కార్యక్రమాన్ని సమర్థవంతంగా నిర్వహించడంలో సహకరించిన ఎసెన్స్ గ్రూప్ సభ్యులందరికీ కూడా ఈ సందర్భంగా ప్రత్యేక ధన్యవాదాలు. ఇలాంటి విజ్ఞానపరమైన, ఆలోచనాత్మకమైన చర్చలు మరెన్నో కొనసాగాలని ఆశిస్తూ ఈ సమావేశాన్ని ఇక్కడితో ముగిస్తున్నాము.